మధ్యప్రదేశ్ బరువెక్కితే ఉత్తరప్రదేశ్ ఊగుద్దట. అర్థం కాలేదు ఎవరికి? అర్థమైందండి. ఓకే, సరే. మధ్యప్రదేశ్ కొంచెం బరువెక్కింది, ఉత్తరప్రదేశ్ కొంచెం ఒక్కకుండా చూసుకోండి. సహజంగా పాత్రలో బరువు పొట్టలోకి రాగానే పొట్టల బరువు కాస్త పడక మీద ఉండాలట. కానీ దేవుని దాసులు ఈ మధ్యాహ్నం కూడా ఈ మంచి కూడిక మన కొరకు ఇచ్చారు కనుక మీరంతా ఉండడం నిజంగా అభినందనీయం. ఇందులో ఎత్తబడే పరిస్థితి ఎక్కువై పాపలమే మిగులుతామేమో అనుకున్నాను, కానీ మాతో కూడా మీరు ఉన్నందుకు మరోసారి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మంచిది, వాక్యం చదువుకుందాం. ఇక కాలయాపన చేయకుండా హెబ్రీలకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు మార్చి చదువుదాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మొగుటకు సాగిపోదము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరును ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ప్రియులారా, మేము ఇలాగ చెప్పుచున్నను, మీరు ఇంతకంటే మంచిదియు రక్షణకరమైనదియు అయిన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాము. చివరి 2 వచనాలు కలిసి చదువుదాం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడను మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదముట్టకు కనపరచవలనని అపేక్షించుచున్నాము. ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి, నీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తునందు మరోసారి మీ కృపాసనాన్ని మేము సమీపిస్తూ ఉన్నాం. నీ దాసులంగా, నీ పిల్లలంగా మేమంతా నీ పాదముల చెంతకు చేరి వస్తున్నాం. ఉదయకాలం 2 సెషన్స్లో కూడా మీ సన్నిధి మాకు ఇచ్చారు ప్రభా. ఈ మధ్యాహ్న భోజన అనంతరం మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమావేశానికై మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభువా, మాకు వినబుద్ధిని పుట్టించండి, గ్రహించే హృదయాలు మాకు దయచేయండి. మా జీవితంలో పెనుమార్పులు వచ్చినట్లుగా మీరే మీ కృపాకార్యం చేయమని నమ్మదగిన మంచివాడవైన నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునందు
మీకే స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 13 అధ్యాయాల్లో ఉన్న 13 శ్రేష్టమైన సంగతుల్లో శ్రేష్టమైన పిలుపును మనం అధ్యయనం చేశాం. శ్రేష్టమైన విశ్రాంతిని కూడా మనం ధ్యానం చేశాం. ఇప్పుడు మనం చదువుకున్న ఈ 12 వచనాలను ఆధారం చేసుకుని శ్రేష్టమైన గురిని గురించి మనం ఆలోచిస్తాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మన జీవిత గురి ఏమై ఉండాలి, మన జీవితాల యొక్క లక్ష్యం ఏమిటి అనేది ఒక గంభీరమైన ప్రశ్న. దేని కొరకు ఈ భూమి మీద భక్తి చేస్తున్నాము, ఎక్కడికి చేరేందుకు మనం తపన పడి బ్రతుకుతున్నాము అన్నది ప్రశ్న. మనం చదివినటువంటి 12 వచనాల్లో మనం 2వ వచనం చివరకు వచ్చి చూస్తే క్రైస్తవ జీవిత గురి ఒకటే. ఆ గురేమిటి అంటే సంపూర్ణుల మగుటకు సాగిపోదము. సంపూర్ణుల మగుటకు సాగిపోదము. ఈ సంపూర్ణత అదేంటో కొంచెం అర్థం చేసుకోవాలి. సంపూర్ణత అంటే ఏ పాపము చేయకుండా మనమేదో పరిపూర్ణమైపోయాము అని కాదు, కానీ ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనం అంతకంతకు పరిపక్వతలోకి రావడమే ఈ సంపూర్ణత. అందుకనే ప్రెస్సింగ్ ఫార్వర్డ్ టువార్డ్స్ మెచ్యూరిటీ అని రాసుంటుంది. పరిపక్వతకై మనం ప్రయాణం చేద్దాం. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, ఈ సంపూర్ణత పరిపక్వతే క్రైస్తవ జీవిత గమ్యం, లక్ష్యం, గురి అని మనం అనుకోవాలి. ఇది కొంచెం ఈ సంపూర్ణత అనేది మనం అర్థం చేసుకోవడం కొరకు మనం నమ్మిన దేవుడు ఒక్కడే, కానీ 3 వ్యక్తులుగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన తండ్రి అయిన దేవుడని, కుమారుడైన దేవుడని, పరిశుద్ధాత్మ దేవుడు అని మనం చూస్తాం. ఆయన పిల్లలమైన మన విషయంలో త్రిత్వమందున్న ఆ 3 వ్యక్తులు ఒక గురి కలిగి పనిచేస్తున్నారు. ఆ గురిని చూడగోరుతున్నారు. సరే, మొట్టమొదట తండ్రి అయిన దేవుడు నీ ఎడల కలిగి ఉన్న గురి, తండ్రి అయిన దేవుడు నా ఎడల కలిగి ఉన్న గురి అదేంటో నేను చూపిస్తాను. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం ఇలా ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు అగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఈ వచనంలో తన కుమారునితో సారూప్యము గలవారొకటకు అనే మాట ప్రాముఖ్యమైన మాట. యేసునందు నమ్మిక ఉంచి పాపక్షమాపణ నొంది రక్షించబడిన దేవుని పిల్లలమైన మన అందరి గురి, గమ్యం, లక్ష్యం ఏమై ఉండాలి అనంటే, నేను యేసుక్రీస్తు యొక్క సారూప్యములోనికి రావాలి. అమ్మ, వింటున్నారా ఈ మాట? ఇది తండ్రి అయిన దేవుడు మన ఎడల కలిగి ఉన్న ఒక లక్ష్యం. సరే, ఆయన సంగతి తట్టి పెట్టండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఒక లక్ష్యంతోనే మనలో ఆయన పనిచేస్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాల్లో ఉంటుంది. చదువుతున్నాను చూడండి, 11, 12 వచనాలు. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఎలాగో నియమించెను. ఇక్కడ గమనించారా? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు
సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఇలాగు నియమించను. ఎలాగు నియమించను? తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న ఈ సంగమనకు పరిచర్య చేసేందుకు కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, మరికొంతమంది కాపరులుగాను, మరికొంతమంది ఉపదేశకులుగాను నియమించి సంఘం అనబడిన మనం క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోనికి రావాలని ఈ పరిచర్య చేసే వాళ్ళని సంఘానికి ఇచ్చి ఆయన ఆశిస్తున్నది ఏమిటి అంటే తన కలిగిన సంపూర్ణతకు మనము సమానమైన సంపూర్ణతలోనికి రావాలట. తండ్రి ఆశ తన కుమారుని సారూప్యములకు రావాలి. కుమారుని ఆశ ఆయన సంపూర్ణతలోనికి మనం రావాలి. మరి పరిశుద్ధాత్మ దేవునికి ఆయనకి ఏ ఆశ ఏ పని లేదా అంటే ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏ లక్ష్యముతో ఏ గురితో ఉన్నాడో అది మనం చూస్తే మనం ఏ గురితో ఈ భూమి మీద జీవించాలనో మనకు బోధపడుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. 2 కొరింథీ 3:18 మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు, ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఈ వచనములో ఆ పోలికగానే మార్చబడుచున్నాము అనేది కీలకమైన మాట. సరే, పరిశుద్ధాత్మ దేవుని పని, ఆయన ఆశ, ఆకాంక్ష, ఆరాటం ఏంటనంటే మనమందరము యేసయ్య పోలికలోనికి రావాలట. గమనిస్తున్నారా? తండ్రి కోరిక యేసయ్య స్వరూప్యములోనికి మనం రావాలి. యేసు ప్రభు యొక్క ఆకాంక్ష ఆయన కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోనికి రావాలి. పరిశుద్ధాత్మ దేవుని లక్ష్యం మనం యేసయ్య పోలికలోనికి రావాలి. అందుకనే ఆది అపోస్తలులు వారు సేవ చేస్తున్నప్పుడు వారు ఒక సేవ గురిపెట్టుకొని వారు పరిచర్య చేసేవాళ్ళు, సువార్త చెప్పేవాళ్ళు. కొంతమంది రక్షించబడితే మేము మా సేవా గురిని చేరుకున్నాము అనుకోలేదు వాళ్ళు. కొన్ని ప్రాంతాల్లో సంఘస్థాపన చేశారు, మా వల్ల సంఘస్థాపన అయిపోయింది అని చెప్పి వారేమీ సంతృప్తి పడి సంబరపడిపోలేదు వాళ్ళు. కొంతమంది శిష్యులు తయారైతే మేము కొంతమంది శిష్యులు తయారు చేయగలిగినాము అని చెప్పి వారేమీ సంబరపడి మురిసిపోలేదు. వాళ్ళు ఒక లక్ష్యం పెట్టుకొని సేవ చేశారు. ఈనాటి క్రైస్తవ సేవకులకు, సంఘాలకు ఈ ప్రధాన లక్ష్యం మనం వదిలేసి బ్రతుకుతున్నాం. ఏమిటి ప్రధాన లక్ష్యం? యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి వారు యేసు ప్రభు సారూప్యంలోకి రావాలి, యేసుక్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి రావాలి, యేసుక్రీస్తు యొక్క పోలికలోకి రావాలి అన్న లక్ష్యం మనం విస్మరించి మనం బ్రతుకుతున్నాం. అక్కా, చెల్లి, తమ్ముడన్న వినండి. ఆది అపోస్తలులు ఏ లక్ష్యంతో పనిచేసే వాళ్ళో పౌలు ఒక చోట ఆ లక్ష్యాన్ని ఇలా రాశాడు. చదువుదాం చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చూడండి ఎలా రాసి ఉందో. ప్రతి మనుషుని, ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన గొప్ప వచనం, ప్రతి మనుషుని సంపూర్ణునిగా, క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బోధించచ్చు, ప్రతి మనుషునికి బుద్ధి చెప్పచ్చు ఆయనను మేము ప్రకటిస్తున్నాము. మేము బుద్ధి ఎందుకు చెప్తున్నాము? అది సలహా పరిచర్య. మేము బోధ ఎందుకు చేస్తున్నాము? ఇది ఉపదేశ పరిచర్య. మేము యేసుని ఎందుకు ప్రకటిస్తున్నాము? ఇది ప్రకటన పరిచర్య. ఒక మాటలో చెప్పాలంటే మా కౌన్సిలింగ్ మినిస్ట్రీ, మా టీచింగ్ మినిస్ట్రీ, మా ప్రీచింగ్ మినిస్ట్రీ, మా వాక్య ప్రకటన పరిచర్య, మా వాక్య ఉపదేశ పరిచర్య, మా వాక్యపు సలహాల పరిచర్య ఎందుకొరకు చేస్తున్నాము అంటే యేసుక్రీస్తునందు ప్రతి మనుషుడు సంపూర్ణుడవ్వాలనే చేస్తున్నాము. అలా సంపూర్ణులైన వారిని మేము సిద్ధం చేసి, దేవా ఇదిగో నీ ముందు ప్రజెంట్ చేస్తున్నాం, మీరు మాకిచ్చిన పిలుపుని బట్టి, మీరు మమ్మల్ని ఏర్పరచుకున్న దాన్ని బట్టి, మీరు మమ్మల్ని నియమించుకున్న దాన్ని బట్టి మా పరిచర్య నిర్వర్తించి ఇగో క్రీస్తునందు ఇంతమందిని సంపూర్ణులుగా చేశామని మేము నిలబెట్టాలనుకుంటున్నాము అని వారు సేవ చేశారంట. ఇక్కడ ఉన్నారా?
ఈ రోజున ఒక వ్యక్తి సువార్త చెప్తే చాలు, శబాష్ సువార్త చెప్పగలిగాను. ఒకడు యేసునందు విశ్వాసం ఉంచింది, వాడు బాప్తిజం ఇచ్చామనుకోండి, అసలు వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్ టరడరడా అన్నిట్లో నింపేసి పంపించేస్తాం. ఒకడు బాప్తిజం ఇచ్చాం, అమ్మ వింటున్నారా? ఒకడు కొంచెం సేవకు తయారైతే చూసారా, ఒకటి మీ సేవకు తయారు చేసాం, సేవలో ఏమి సాధించినామో అన్నట్టు ఎవడ జబ్బాడు సరుచుకుని బతికేస్తున్నాం మనం. కానీ ఇలా ఆలోచించండి, నా పరిచర్యలో ఎవరు యేసుక్రీస్తు యొక్క సారూప్యములోకి వచ్చారు? నా పరిచర్యలో ఎవరు యేసుక్రీస్తు సంపూర్ణతలోకి వచ్చారు? నా పరిచర్యలో ఎవరు యేసయ్య పోలికలోనికి వచ్చారు? ఈ లక్ష్యాలకు చేరిన వారు ఎంతమంది? ఆ దిశగా నేనేమైనా పరిచర్య చేస్తున్నానా అని ఆలోచిస్తే అప్పుడు అనిపిస్తుంది చేసిందేమీ లేదు, చెయ్యవలసింది ఎంతో ఉంది అనిపిస్తుంది. కానీ చాలామంది ఎట్లయిపోయిందో తెలుసా, ఎప్పటికే మేము చాలా చేసేసాము అనుకుంటున్నారు. చేసిందేమో ఆవగించంతా, చెప్పుకున్న కబుర్లేమో కొబ్బరి బండామంతా. చేసిన పని ఎంత? ఆవగించంతే. చెప్పుకున్న కబుర్లు ఎంత? మామూలు కొబ్బరి బండం కాదు, గంగాబావని కొబ్బరి బండం ఎంత ఉంటుంది. చెప్పుకునే కబుర్లు ఎక్కువయ్యాయి, చేసిన పని కొంచెం అయింది. ఇక్కడ నేను సేవకుడిని, నాకు ప్రభు సంఘము కొన్ని సంఘాలు అప్పగించినాడు. నా పరిచర్యలో నేను ఎంతమంది ప్రభు సారూప్యంలో రావడానికి పనిచేస్తున్నా, ఎంతమంది క్రీస్తు సంపూర్ణతలో రావడానికి పరిచర్య చేస్తున్నా, ఎంతమందిని క్రీస్తు పోలిక వాళ్ళు రావడానికి పరిచర్య చేస్తున్నా, ఎంతమందిని ఒక రోజున ఆయన ముందు నేను నిలబెట్టగలను అని ఆలోచించినప్పుడు, అమ్మో వయసు అయిపోతున్నది, సమయం అయిపోతుంది, ఎప్పుడు చేస్తామా పని, నేనెప్పుడు ఆయన పోలికలోకి వస్తాను, ఎంతమందిని పోలికలోకి తెస్తాను, నేనెప్పుడు సారూప్యంలోకి వస్తాను, ఎంతమంది నేను సారూప్యంలోకి తెస్తానన్న సంఘర్షణ జరగాలి లోపల. సరిపెట్టుకోకూడదు, సంఘర్షణ ఉండాలి. ఆ సంఘర్షణలో ఇలా అనుకోవాలనుకుంటాను, నేను కాకపోతే ఇంకెవడు పనిచేస్తాడు, ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు పనిచేస్తాను అనుకోవాలి. నా వెనకాల చెప్పండి, నేను కాకపోతే, అమ్మ భోంచేయలేదంత గట్టి చెప్పరే, నేను కాకపోతే ఇంకెవరు పనిచేస్తారు, ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు పనిచేస్తాను. ఇలా అనుకోవడం వస్తే అందరము దేవుని పనిలో చాలా బాగుంటాం. అమ్మ అర్థమవుతున్నదా? ఇప్పుడు చెప్పండి, తండ్రి అయిన దేవుని కోరిక క్రీస్తు సారూప్యంలోకి రావాలి. యేసు ప్రభు వారి యొక్క కోరిక మనం ఆయన సంపూర్ణతలోకి రావాలి. పరిశుద్ధాత్మ దేవుని కోరిక యేసయ్య పోలికలోకి రావాలి. అపోస్తులందరూ ఏ గురితో పనిచేస్తున్నారంటే క్రీస్తునందు అందరూ సంపూర్ణులవ్వాలి. అలాంటి వారిని దేవుని ఎదుట నిలబెట్టాలి అన్న లక్ష్యంతో వారు పరిచర్య చేస్తున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, ఓ యోధా క్రైస్తవులారా, ఏ హెబ్రీ క్రైస్తవులారా, మీ ముందు ఒక గురువు ఉంది, మర్చిపోతే ఎట్లా? మీ ముందు ఒక గురువు ఉంది, మర్చిపోతే ఎట్లా? మీ గురేంటో తెలుసా? క్రీస్తునందు మీరు సంపూర్ణులం అవ్వడానికి సాగిపోండి అన్నాడు. క్రీస్తునందు మీరు సంపూర్ణులు సాగిపోండి అన్నాడు. ఈ లక్ష్యం దేవుని పిల్లలు కలిగి లేకపోతే ఇక సంపూర్ణత వైపు ఒక గురి కలిగి లక్ష్యం కలిగి ఏం బ్రతుకుతాం చెప్పండి? సరే, ఈ లక్ష్యం కలిగి ఉండాలి అని భక్తులు చెప్పి ఆ లక్ష్యానికి చేరే దిశగా ఎలాంటి ఆధ్యాత్మిక అనుభవాలు కలిగి ఉండాలో చాలా చెప్పాడు అధ్యాయంలో. నేను కొన్నైనా మీతో ఈ మధ్యాహ్నం చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. నెంబర్ 1, మొట్టమొదటి పని, సంపూర్ణల మొగట సాగడానికి మొదటి పని ఏంటి దైవజనుడు చెప్పేది అని అంటే, పునాది కాదు పరిపూర్ణతే మన ధ్యేయమై ఉండాలి. నాట్ ఫౌండేషన్ బట్ పెర్ఫెక్షన్. పునాది కాదు పరిపూర్ణతే మన ధ్యేయమై ఉండాలి. చూడండి ఎలా చెప్పాడో. 6వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతాను. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిసములు గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అని పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణల మొగటకు సాగిపోదాం అన్నాడు.
అక్క చెల్లి తమ్ముడన్నా వినండి, సంపూర్ణతే, క్రీస్తు పోలికే, క్రీస్తు సారూప్యమే మన గురి అయి ఉంటే అది చాలా శ్రేష్టమైన గురి. ఆ గురిలోనికి రావాలనంటే పునాది కాదు, పరిపూర్ణతే జయంగా పెట్టుకోండి. నాట్ ఫౌండేషన్ బట్ పెర్ఫెక్షన్ అనుకోండి. ఈ సత్యాన్ని, నియమాన్ని చెప్పినప్పుడు భక్తుడికి చెప్పే 2 మాటలు చెప్తాను, వినండి. మీరు వినండి, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టండి, మీరు మానుకోవలసిన వాటిని ముందు మానుకోవడం నేర్చుకోండి. ఏం విడిచిపెట్టాలట చూడండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి అన్నాడు. మనం విడిచిపెట్టవలసినవి నిర్జీవ క్రియలు. నిర్జీవ క్రియలు అంటే లోపల ఉండవలసిన జీవం లోపల ఉండదు, కానీ బయటకు మాత్రం క్రియలు చేస్తుంటారు. దీన్ని డెడ్ వర్క్స్ అన్నారు. ప్రియులారా, ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ అనే మిషన్ సంస్థను మొదలుపెట్టిన పెద్ద ఆయన థియోడర్ విలియమ్స్ గారు చాలా కాలం కిందట, నేను ప్రభువుని నమ్మిన రోజుల్లో ఆయన రేడియో వినేవాడిని, ఇంగ్లీష్ సందేశాలు. అందులో ఆయన ఒకసారి ఈ మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నిర్జీవ క్రియలు ఇవి క్రిస్టియన్ క్యాన్సర్ అన్నాడు. అంటే నిర్జీవ క్రియలు చేసుకుంటూ పోతాము, క్యాన్సర్ వస్తే ఎలాగైతే నొప్పి ఉండదో, నిర్జీవ క్రియలు చేసుకుంటూ పోతే ఏమీ బాధ అనిపించదు, సమ్మగా ఉంటుంది, చాలా భక్తి చేస్తున్నామని అనిపిస్తుంది. కానీ క్యాన్సర్ ఎలా అయితే చేస్తుందో నిర్జీవ క్రియలు అలాగే మనుషులు చంపేస్తాయి. ఈరోజు క్రైస్తవ సంఘములో చాలా మంది విశ్వాసులకు నిర్జీవ క్రియలేంటో జీవపు క్రియలేంటో కొంచెం తెలియాలి. ఎందుకనంటే పరిపూర్ణతే మనం ధ్యేయంగా పెట్టుకున్నప్పుడు, అమ్మా వింటున్నారా, పునాది వేయడం మానుకోమంటున్నాడు గనక ఆ పునాది మానుకోక మునుపు నిర్జీవ క్రియలు విడిచిపెట్టండి. నిర్జీవ క్రియలు ఏంటో తెలియాలంటే ముందు జీవపు క్రియలు తెలిస్తే అవి తెలిసిపోతాయి. జీవపు క్రియలు చూపిస్తాను రండి. ఒక దగ్గర తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక, తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు. అమ్మా చూస్తున్నారా? విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును. చూస్తున్నారా? ఇక్కడ బయటికేవో కనబడుతున్నాయి, లోపలేవో ఉంటున్నాయి. బయటకేమో కనబడుతున్నాయి, లోపలేదో ఉంటున్నది. ఏంటో చెప్తాను వినండి. బయటకేమో పని కనబడుతుంది, లోపలేమో విశ్వాసం ఉంది. విశ్వాసంతో కూడిన మీ పని అన్నాడు. బయటకేమో ప్రయాస కనబడుతుంది, లోపలేమో ప్రేమ ఉందన్నమాట. దీనినే వింటున్నారా ప్రేమ? ఇది జీవపు క్రియ. బయటకేమో ఓర్పు కనబడుతున్నది, లోపలేమో నిరీక్షణ ఉందన్నమాట. గమనిస్తున్నారా? లోపల ఉండవలసిన ఎనర్జీ లోపల ఉండాలి, అది కనబడదు. కానీ బయటికి కనబడే ఎఫెక్ట్ బయటికి కనబడాలి. ఇప్పుడు మీతో మాట చెప్పనివ్వండి. ఈ ఫ్యాన్ల వరకు, ఈ లైట్ల వరకు వైర్లు రన్ చేశారు కదా. ఈ వైర్లో కరెంట్ ఉందంటారా లేదంటారా? చూసారా మీరు? ఏమా చెప్పరే? చూసారా మీరు? అది కనబడదు. వైర్లో ఉన్న ఎనర్జీ కనబడలేదు, కానీ ఫ్యాన్ తిరుగుతున్నది, లైట్ వెలుగుతుంది, ఎఫెక్ట్స్ కనబడుతున్నాయి. ఎనర్జీ లోపల ఉండాలి, ఎఫెక్ట్స్ బయటకు కనబడాలి. లోపల విశ్వాసం ఉండాలి, బయటకు పని కనబడాలి. లోపల ప్రేమ ఉండాలి, బయటకు ప్రయాస కనబడాలి. లోపల నిరీక్షణ ఉండాలి, బయటకు ఓర్పు కనబడాలి. అవి జీవపు క్రియలు. ఇంకా అర్థమయ్యేలా చెప్తానులేండి. కొన్ని మొక్కలు ఇట్లా చూస్తున్నాయి చిరాగ్గాను. సరే, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. విశ్వాసముతో కూడిన పని అది జీవపు క్రియ. విశ్వాసము లేని పని అది నిర్జీవ క్రియ. విశ్వాసముతో కూడిన పని జీవపు క్రియ, విశ్వాసము లేని పని నిర్జీవ క్రియ. నిర్జీవ క్రియ ఎంత ప్రమాదమో నేను చూపిస్తాను. ఒక్కసారి మళ్ళీ రండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం. విశ్వాసమును బట్టి వారు, అంటే ఇశ్రాయేలీలు, పొడినేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగ చెయ్యజూచి మునిగిపోయిరి. అమ్మ వింటున్నారా?
ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రంలో నడిచిపోతున్నారు. నడవడం పని, లోపలే ఉంది వాళ్ళకు విశ్వాసం ఉంది. లోపల విశ్వాసం, బయటికి నడవటం అది క్రియ. ఇది విశ్వాసముతో కూడిన పని. ఐగుప్తీయులు అలాగ చెయ్యాలని చూశారట. అలాగ చెయ్యాలంటే అర్థం ఏంటో తెలుసా? ఇమిటేట్ చేయాలనుకుంటున్నారు. ఏం చేయాలనుకుంటున్నారు? ఇమిటేట్ చేయాలనుకుంటున్నారు, అనుకరించాలనుకుంటున్నారు. క్రైస్తవ్యంలో కూడా ఈ మైదార్ రోగం ఎక్కువే. అనుసరణ ఉండదు కానీ అనుకరణ ఉంటుంది. చెప్తానండి, నిదానంగా వినండి. ఇప్పుడు ఐగుప్తీయులు అలాగ చెయ్య చూసి ఏమైపోయారంట? ములిగారు. సమస్య ఏంటంటే పని ఉంది కానీ లోపల విశ్వాసం లేదు దేవుని మీద. ఇశ్రాయేలు ప్రజలకేమో లోపల విశ్వాసం ఉంది, బయటకు నడిచే పని చేశారు. ఐగుప్తీయులు నడిచే పని చేశారు, లోపల విశ్వాసం లేదు. విశ్వాసముతో కూడిన పని జీవపు క్రియ, విశ్వాసము లేకుండా చేసే పని నిర్జీవ క్రియ. క్రైస్తవుల్లో కనబడకుండా వచ్చే క్యాన్సర్ రోగమే నిర్జీవ క్రియలు. నీకు తెలియదు, చచ్చే వరకు. క్యాన్సర్ 4th స్టేజ్ వస్తే చచ్చే ముందు తెలుస్తుందంట. అమ్మో నొప్పి అంటావు. ఎప్పటి నుంచో ఉంది నీకు ఈ రోగం. నిర్జీవ క్రియలు క్రైస్తవుల్లో చాలా కాలంగా ఉంటాయి. ఆధ్యాత్మికంగా భ్రష్టు పట్టే సమయం వచ్చారు. ఆహా, ఇదా నా లోపం అని అప్పుడు అనుకుంటాం మనం. అనుకరణ వద్దు, అనుసరణ వద్దు. అనుకరణ వద్దు, మనకు అనుసరణే ముద్దనుకుందాం. ఏదైనా అనుసరిద్దాం, అనుకరించొద్దు. అనుకరించడం ఇది ఎంత ప్రమాదం. ఐగుప్తీయులు ఇశ్రాయేలును అనుకరిద్దాం అనుకున్నారు. వింటున్నారా ఈ మాట? కానీ వారికి విశ్వాసం ముందు నడిచారు, ఇది వీళ్ళకి అర్థం కాలేదు. విశ్వాసం లేక నడిచారు, వీళ్ళు మునిగి చచ్చారు. ఈ అనుకరణ ఎలా ఉంటుందో చెప్తాను, వినండి. మధ్యాహ్నం కదా, కొంచెం ఇలాంటి చెప్పడం అవసరమేమో. వింటున్నారు కదా మీరంతా? జోక్ చెప్తాను, వినండి. జోక్ అంటే మళ్ళీ ఏదో అనుకునేది, దీనికి సంబంధించిందే. నాలాంటి సేవకుడు ఉన్నట్ట, దేవుని దాసుడు. వీళ్ళకి 2-3 ఉపసంఘాలు ఉన్నాయి, ఏమంటే బ్రాంచ్ సంఘాలు. సరే, ఆ రోజు ఆదివారం వాక్యం చెప్పాక జ్వరం వచ్చిందంట ఈయనకి. సరే, ఆ యొక్క బ్రాంచ్ చర్చికి ఎవరైనా పంపించాలి ఏమండి. అందుచేత ఒక తమ్ముడిని చూసి, తమ్ముడా ఇవాళ జ్వరం వచ్చిందిరా బాబు, నువ్వు వెళ్ళి కొంచెం అక్కడ వెళ్ళి వాక్యం చెప్పి రారాదు అన్నట్ట. ఈడు గోతిగాడు గుంటనక్కలాగా ఎప్పుడు వాక్యం చేయ టైం దొరుకుద్దా అని భలే ఎదురు చూస్తున్నాడు. ఈవిడ భలే దొరికిందే టైం, వెళ్తానన్నా అని వెళ్ళాట. వెళ్ళి వాక్యం చెప్తున్నాడు. బాగా నేర్చుకున్నాడేమో, అసెంబ్లీలో కూర్చొని బాగా వాక్యం చెప్తున్నాడట. కానీ చెబుతా ఇలాగ జబ్బెగరేస్తున్నాడంట. చెబుతా వాక్యం ఇలా జబ్బెగరేస్తున్నాడంట. మగాళ్ళు ఎవరు పెద్ద పట్టించుకోలేదు, కానీ అమ్మలక్కలు ఉంటారు, మీకు దండం. ఏమండి, అమ్మలక్కలు బాగా గమనించి ఆ పిల్లాడికి భోజనం పెట్టి పంపించేసిన తర్వాత వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. పాపం యవనస్తుడు, పెళ్లి కూడా కాలేదు, అన్నయ్య రాలేకపోయాడు, వీడిని పంపించారు. ఎంత బాగా వాక్యం చెప్పాడో, కానీ ఏం మైదార్ రోగమో, నరాల బలహీనతో జబ్బెలకు ఎగరేస్తున్నాడు పాపం అనుకుంటున్నారట. ఈలోగా అన్నయ్యలు వచ్చారు. ఏమమ్మా ఏం మాట్లాడుకుంటున్నారు? అదేనండి వాక్యం చెప్పి వచ్చే పిల్లగాడి గురించే, ఎంత బాగా వాక్యం చెప్పాడో యవనస్తుడు, కానీ వాక్యం చెప్తూ ఇలా భుజమెగరేశాడు. చూశారంటే భుజమెగరేశాడా, వేసుంటాడేమోలే అనుకున్నారంట బ్రదర్స్ అంతా. చూడలేదా మీరు, మేము చూసాము, ఎందుకు ఎగరేస్తున్నాడో పాపం అంటే అప్పుడు బ్రదర్స్ అన్నారట, ఓసి పిచ్చక్కలు, ఈ పిల్లాడే కాదు జబ్బెగరేసింది, అన్నయ్య కూడా జబ్బెగరేస్తాడు, అది గమనించలేదా మీరు అన్నారట. ఓ, అన్న కూడా జబ్బెగరేస్తాడా, అయితే గమనించాలి. ఆదివారం ఎప్పుడొచ్చుద్దా అని ఎదురు చూస్తున్నారు. వాక్యం విన్నారు కాదు, జబ్బ చూడడానికి. ఏమా ఈ జబ్బను చూడడానికి. సరే, తరువాత ఆదివారం అన్నయ్య గారు వచ్చారు. ఆయన వాక్యం చెప్తూ ఈయన కూడా కొంచెం ఇలా జబ్బెగరేస్తున్నాడట. వీళ్ళకి ఖరారైపోయింది, బ్రదర్సే కరెక్ట్, బాగా గమనించారు వీళ్ళు అనుకుని మొత్తానికి అన్నయ్య గారికి భోజనం పంపించేముంది. అన్న, మీరు కిందటి ఆదివారం పంపించారు, ఒక అబ్బాయి చాలా చక్కగా వాక్యం చెప్పాడు, కానీ పాపం ఏమి నరాల బలహీనత ఉందో వాక్యం చెబుతా ఇలా జబ్బెగరేస్తున్నాడు. మేము అది మాట్లాడుకుంటే బ్రదర్స్ వచ్చి అన్నారు, ఆ బ్రదర్ అన్నయ్య కూడా జబ్బెగరేస్తాడు అంటే, ఈరోజు మేము బాగా మిమ్మల్ని గమనించాం, మీరు జబ్బెగరేస్తున్నారు, మీరెందుకు ఎగరేస్తున్నారు, ఆడెందుకు ఎగరేసాడు చెప్పండి అన్న.
ఈయన అన్నాడంట, ఆడెందుకు ఎగరేస్తాడో నాకు తెలియదు కానీ నేనెందుకు ఎగరేస్తున్నానో నాకు బాగా తెలుసు అన్నట్ట. ఎందుకన్నా అన్నారంట పాపం అక్కలంతా. నేను సేవకు రాకమనుపు నేను సిటీ బస్సులో కండక్టర్గా పనిచేసేవాడిని. టిక్కెట్లు కొడతా సంచి జారిపోతే ఇలాగ ఎగరేసుకోవడం అలవాటు అయిపోయింది. టిక్కెట్లు కొడతా సంచి జారిపోతుంటే ఇలా ఎగరేసుకోవడం అలవాటు అయిపోయింది. సేవకు వచ్చినా కూడా నా తెలియకుండానే నా జబ్బలేచిపోతుంది, నేనేం చెయ్యనమ్మా అన్నాడట. ఆమె అర్థమవుతుందా? ఈడు పిల్లాడు ఎందుకు ఎగరేసాడు అన్నమాట? ఇమిటేషన్. అన్నలాగే నన్ను అనుకుంటారు అని. దేవుని దాసులు బ్రదర్ భక్సింగ్ గారికి ఏమండి, ఆయన సిక్కు, ఆయన కొంచెం అతను ప్రార్థన చేసిన ఆయన తెలుగు కొంచెం వేరువేరుగా ఉంటుంది. ఏమండి, మా దగ్గర మా సహోదరులు ప్రార్థన చేసినప్పుడు అంకుల్లాగా భక్సింగ్ గారు లాగా ప్రార్థన చేసేద్దామని ఏం ఆకలో చెప్పలేం. ఆయనలాంటి ప్రార్థన జీవితం ఉండదు, ఆయనలాంటి సమర్పణ ఉండదు, విశ్వాసం ఉండదు. కానీ ఆయనలాగా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడేమన్నట్టుగా ప్రార్థించినప్పుడు ప్లియా పళోపుతండి అంటారు. నీకేమొచ్చింది మాయిదారు రోగం? నువ్వు ఉన్నదన్నట్టే ప్రార్థన చేయరాదా? పెద్ద దైవ సేవకుడు అనుకరిస్తే పెద్ద సేవకుడు అయిపోతావా? దేవునికి కావాల్సింది ఒక భక్సింగ్ గారి, దేవునికి కావాల్సింది ఒక అగ్రిప్ప గారి. అమ్మ వింటున్నారు? దేవునికి కావాల్సింది ఒక దానియేలు గారి. వారిలాగా బతికెళ్ళారు, నువ్వు నీలాగే బతకరాదా? అనుకరించేస్తున్నావేంటి? ఈ రోజున క్రైస్తవ సంఘాలకి పట్టిన జాడ్యం ఎవరినో ఇక్కడ దింపేద్దాం అనుకుంటారు. ఈ మధ్య అదే ఇమిటేషన్. ఈ మధ్య మా రాజమండ్రిలో ఉంటారు బ్రదరు జాన్ వెస్లీ గారు, బైబిల్ వండర్స్. ఆయన మాట్లాడినప్పుడు కొంచెం నాలుక మడత పెట్టినట్టు ఏమంటే కొంచెం మాటలు వేరుగా ఉంటే దింపేస్తున్నారండి కొంతమంది సేవకులు ఈ మధ్య. నువ్వు జాన్ వెస్లీ గారిలా మాట్లాడితే జాన్ వెస్లీ అవుతావా? ఏమిటిది అంటే ఇదే నిర్జీవ క్రియలు. లోపల ఉండవలసిన ఎనర్జీ ఉండదు, బయటగా ఎఫెక్ట్లు చూపిస్తారు. ఫ్లవర్ వాజులు అన్నమాట ఇవన్నీ. ఫ్లవర్ వాజులు అంటే అర్థమయ్యాయా? లోపల జీవం లేదు కానీ పువ్వునే కాయనే అన్నట్టు ఉంటుంది ప్లాస్టిక్ చెట్టు. ఇక్కడ పువ్వుకి వాసన లేదు చెప్పరే, కాయ తినడానికి పనికిరాదు, కానీ చూడడానికి మాత్రం చూడముచ్చటగా ఉంది. ఈ రోజున క్రైస్తవ సంఘాలలో ఇలాంటి నిర్జీవ క్రియలు ఉంటే ఒకటే చెప్పాను, విశ్వాసం లేకుండా చేసిన క్రియ వాళ్ళని ముంచేసింది. అక్కడ చచ్చిపోయారు ఐగుప్తీయులు, శవాలై తేరారు ఎర్ర సముద్రంలో. కనుక ఎవరిని నువ్వు ఇమిటేట్ చెయ్యాలనుకోవద్దు. అందుకని వినండి, అనుసరించు. వారు ఎలా బ్రతికారో అలాగే మంచిగా బతకడానికి ప్రయత్నం చేయగాని వాళ్ళు మూతి తిప్పినట్టుగా, లేక వాళ్ళు నడిచినట్టుగా, వాళ్ళు ప్రార్థించినట్టుగా వాళ్ళలాగా పదాలు వల్లించి నువ్వు పెద్ద మిమిక్రీలు చెయ్యొద్దు, నువ్వే పాడైపోతావు. వింటున్నారా? లోపల విశ్వాసం లేదు, బయటికి పని. ఇంకో విషయం చెప్తా, లోపల ప్రేమ ఉండదు కానీ భలే ప్రయాసపడిపోతుంటారు. ఏంటి సిస్టర్, వాళ్ళు హాస్పిటల్లో ఉంటే అంత ప్రయాసపడి క్యారేజీలు కట్టి హాస్పిటల్కి పోయి అంత పరిచర్యలు చేస్తున్నారు అంటే సిస్టర్ అంటది, ఈరోజు వాళ్ళు రేపు నేను, ఈరోజు వాళ్ళకి చేస్తే రేపు వాళ్ళు నాకు చేస్తారు. ప్రేమేది? ప్రేమతో చేయడంలా ఈరోజు వాళ్ళకి నేను చేశాను చెప్పరే, రేపు వాళ్ళు నాకు చేస్తారు కదా. అంటే ప్రేమ లేని ప్రయాస, నిర్జీవ క్రియ. ఏంటి బాబు కష్టాలు ఎన్ని వస్తే అంత ఓర్చుకుంటున్నావంటే అంటాడు, కష్టాలు మనుషులకు కాకపోతే మ్రాణులకు వస్తాయా, నాకు వచ్చి అవే పోతాయిలే అనుకుంటాడు. కానీ వినండి, జీవక్రియలు చేసేవాడు వాడికి ఒక నిరీక్షణ ఉంటుంది. ఈ కష్టం నా ప్రభు ఇచ్చాడంటే దీని వెనకాల ఏదో ఉద్దేశం ఉంటుంది, ఈ కష్టం వెనకాల ఏదో సిరులు ఉంటాయి, సంపద ఉంటుంది, అది సంపాదించుకోవాలి. దేవా ఈ కష్టం ఎందుకు అనుమతించావు, దీనివల్ల ఏ ప్రయోజనాన్ని పొందాలి అని నిరీక్షణతో ఓర్చుకుంటాడు. మామూలుగా ఓర్చుకోవడం వేరు, నిరీక్షణతో ఓర్చుకోవడం వేరు. మామూలుగా ప్రయాసపడ్డం వేరు, ప్రేమతో ప్రయాసపడ్డం వేరు. వింటున్నారా లేదా మీరు? మామూలుగా పని చేయడం వేరు, విశ్వాసంతో పని చేయడం వేరు. ఇంకెందుకులండి ఈ మాట అడిగేస్తాయేమనుకోకండి. మన కానుక ఇచ్చినప్పుడు ఎట్లా ఇవ్వాలంట? అదేలేండి, కుడి చేత్తో ఇస్తే ఎడం చేతి తెలియకూడదు. సరే మంచిది. ఎలా ఇవ్వాలట అన్నాను. ఎలాగా కాదు, ఏ విధములో ఇవ్వాలి కాదు, ఏ మనస్తత్వంతో ఇవ్వాలి. పాట కూడా ఉంది కదండి, ఏదో పాట, సంతోషముతో ఇచ్చడి వారిని ఎంతో దేవుడు
ప్రేమించు. అంటే నువ్వు కానుక ఇచ్చినప్పుడు నీ హృదయంలో ఏముండాలి? నా దేవుని మందిరంలో, నా దేవుని పరిచర్య కొరకు, సువార్త పని కొరకు, సేవకుల అవసరాల కొరకు కానుక ఇవ్వగలుగుతున్నాన్న సంతోషంతో ఇవ్వాలి. మరి కానుక ఇచ్చినప్పుడంతా సంతోషమే ఉందా? కానుక ఇవ్వకపోతే యాక్సిడెంట్ అయిపోద్దట, కానుక ఇవ్వకపోతే హాస్పిటల్ పాలైపోతానంట, కానుక ఇవ్వకపోతే ఏమండి అప్పుల పాలైపోతానట. ఆ సేవకుడు ఆ మాట అన్నాడు, ఈ సేవకుడు ఈ మాట అన్నాడని ముసురోమని తెచ్చిస్తావు కానుక. ఒక దేవుని సేవకుడు అన్నాడు, నీ హృదయంలో కానుకేసినప్పుడు సంతోషం లేకపోతే ఆ కానుక దేవుని మందిరంలో వేయటం మానేసి నీ టాయిలెట్ బిన్లో వేసేసి నీళ్ళేసి కొట్టాయి. త్రో యువర్ ఆఫరింగ్ ఇంటూ టాయిలెట్ పిట్, ఫ్లష్ అవుట్. నీ హృదయంలో సంతోషము లేకుండా నువ్వు వేసే కానుక మందిరంలో సేవ కొరకు ఇవ్వడం కాకుండా, సంతోషం లేదు కనుక నీ టాయిలెట్ బిన్నులో వేసి నీళ్ళేసి కొట్టాయి. నీ మలినముతో పాటు వినండి ప్రియులారా, నీ యొక్క పేడతో పాటు అది లోపలికి పోతుంది. అంటే అర్థమేంటో తెలుసా? జీవమగల దేవుని సంఘంలో, జీవమగల దేవుని పరిచర్య జరగడానికి నువ్విచ్చే కానుక వెనుక ఆనందం ఉండాలి, సంతోషం ఉండాలి. అది జీవపు క్రియ. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెబుతాను. జీవపు క్రియలు వేరు, నిర్జీవ క్రియలు వేరు. బాబు, మీరు పరిపూర్ణతలోనికి ప్రయాణం చేస్తున్నప్పుడు, మీరు సంపూర్ణులు అవ్వడానికి సాగుతున్నప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నిర్జీవ క్రియలు విడిచిపెట్టండి. నిర్జీవ క్రియలు విడిచిపెట్టండి. విడిచిపెట్టిన తర్వాత మానవలసినవి కొంచెం మానండి. ఏం మానాలంట? పెద్ద లిస్టే పెట్టారు ఇక్కడ ఆయన. ఏంటా లిస్టు? చదువుతాను చూడండి. మారు మనసు పొందుట మొదట మాట, దేవునందల విశ్వాసం రెండో మాట, బాప్తిజం గుర్చిన బోధ మూడో మాట, హస్త నిక్షేపణం నాలుగో మాట, మృతుల పునరుత్థానం ఐదో మాట, నిత్యమైన తీర్పు ఆరో మాట. ఇవన్నీ ఫౌండేషనల్ ఫ్యాక్ట్స్, పునాది సత్యాలు. మానండి. ఎంతకాలమని పునాది సత్యాల దగ్గరే మీరుంటారు? పునాది మీద ఇల్లు కట్టామండి, ఇల్లు కట్టిన తర్వాత పైన వేసేవాడు ఎవడైనా ఉన్నాడా? చూపించండి వాడిని. పోయి వాడు కాలుకి వెళ్ళి దండం పెడదాం. మరి ఇల్లు కట్టిన తర్వాత మళ్ళీ పునాది ఏంటరా? అమ్మా వింటున్నారా? పునాది లోపల ఉంటుంది, దాని మీద నిర్మాణం జరిగిపోయింది. నిర్మాణం జరిగిపోయిన తర్వాత మళ్ళీ పునాది అంట. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఈ పునాది సత్యాలు ఏంటి? దేవుని యందలి విశ్వాసం, మారు మనస్సు, తీర్పు, హస్త నిక్షేపణము, బాప్తిజం గురించిన బోధన, జీవితకాలం అవే మాట్లాడుకుని కూర్చుంటాం మేము. ఎదగరా? సంపూర్ణతలోనికి ఎప్పుడు వస్తారు మరి? ఇతగాడు ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదివారు. అమ్మ వింటున్న ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకున్నారు. మంచి ఇంగ్లీష్ భాషలో పాండిత్యం వచ్చింది. ఇప్పుడు అలాంటి ఆయన ఒక మూల కూర్చొని, వింటున్నారా లేదా మీరు? ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్లో మంచిగా చదువుకొని భాషా పాండిత్యం గడించిన ఒక అన్నగారు ఒక మూల కూర్చొని ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్, అమ్మ అర్థమవుతుందా? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్, ఈ ఫర్ ఎలిఫెంట్ అనుకుని మూల కూర్చున్నాడండి. ఏమన్నా ఆయన ఇప్పుడు మనం చెప్పండి? ఇవన్నీ లేకుండా ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకోలేదు కదా ఆయన. ఇంగ్లీష్ లిటరేచర్లో మంచి భాషా పాండిత్యం నేర్చుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక దగ్గరికి కూర్చొని ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్, సి ఫర్ క్యాట్ అంటే ఏమనుకోవాలా? మనిషిని దిమాగ్ ఖరాబ్ అయి ఉంటుంది. అవునా కదా చెప్పండి? దిమాగ్ ఏమైంది? ఖరాబ్ అయింది, పిచ్చి పట్టింది. ఈ రోజున క్రైస్తవ సంఘంలో పిచ్చి పట్టిన వాళ్ళగా తయారవుతున్నాం మనం. ఎదగమా? పరిపూర్ణతగా ప్రయాణం చెయ్యమా? ఇంకా పునాది సత్యాలు అవసరం లేదు కాదు, అవసరమే. కానీ జీవితకాలం అక్కడే పెట్టుకుని కూర్చోకూడదు.
మీరు మానండి పునాది సత్యాలు, విడవండి నిర్జీవ క్రియలు, సాగండి సంపూర్ణతలోనికి. అది మీ గమ్యం, అది మీ గురి. అంటే విడిచిపెట్టవలసిన నిర్జీవ క్రియలు విడిచిపెట్టక, మానవలసిన పునాది సత్యాల మానక, సంపూర్ణతలోని సాగకపోతే నీ వలన దేవునికి సంతోషం కలిగించేది ఎప్పుడు? నీ వల్ల దేవుని సంతోషం కలిగేది ఎప్పుడు చెప్పండి? అందుకని అపోస్తలులు ఆ గురుతో పనిచేశారట. దేవుడు మాకు అప్పగించిన ప్రతి మనుషుని సంపూర్ణునిగా చేసి దేవుని ముందు నిలబెట్టాలని మేము సలహా పరిచర్య చెప్తున్నాం, బుద్ధివాక్యాలు ఉపదేశం చేస్తున్నాం, బోధనా పరిచర్య, వాక్యాన్ని ప్రకటిస్తున్నాం. ఎందుకు అంటే వాళ్ళు సంపూర్ణులవుతారని అని చెప్పాడు. ఇప్పుడు అదే విషయం చెప్తున్నాను. ఒక మాట విన, నువ్వు సంపూర్ణతకు ప్రయాణం చేస్తున్నావా? నీకు అప్పగించిన కుటుంబాన్ని ఆ సంపూర్ణతగా నడిపిస్తున్నామా? సేవకులంగా మనం సంపూర్ణులుగా సాగుతూ మనకు అప్పగించిన సంఘాన్ని సంపూర్ణత వైపు నడిపిస్తున్నామా? మీరేమనుకోపోతే మాట చెప్పనా, ఈరోజు క్రైస్తవ సంఘాల్లో పాలపేక నోట్లో పెట్టుకుని అన్న అని తన్నుకునే వాళ్ళు కనబడుతున్నారు ఇక్కడ. ఇన్ఫాంట్స్, బేబీస్. దేవునికి కావలసింది పిల్లలు కాదు, దేవునికి కావలసింది కుమారుడు కుమార్తెలు. దేవుని నామమందు విశ్వాసం ఉంచగానే, ఆయన నామాన్ని అంగీకరించగానే మన పిల్లలమైతివి. నో డౌట్. పిల్లలుగా ఉండిపోవడం ఆయనకి సంతోషం కాదు, కుమారులుగా మనం ఎదగాలి. తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడవ్వాలి. వీళ్ళంతా తమ్ముళ్ళు చెల్లాయిలు ఆ యేసయ్యకు అవ్వాలి. కుమారులుగా కుమార్తెలుగా ఎదగాలి. దేవుడు కావలసింది మెచ్యూర్డ్ సన్స్ అండ్ డాటర్స్, ఎదిగినటువంటి కుమారులు కుమార్తెలు. మరి ఎదగకుండా అక్కడే ఉండిపోతే ఎట్లా? మీకు ఒక విషయం చెప్పనా, చదువు లేని వారి గురించి మాట చెప్తాను. మీ జిల్లాలోనే, అప్పుడు మీ జిల్లా కాదులేండి, అప్పుడు మీ జిల్లా, ఇప్పుడు మీరు వేరే జిల్లా అయినారుగా. గుంటూరు కాదు కదా ఇప్పుడు మీది, పల్నాడు. గుంటూరు జిల్లాలో గుంటూరు పట్టణంలోనే ఒక దగ్గర వాక్యం చెప్పడానికి వచ్చా. నేను దేవుని దాసులు పిసి వర్గీస్ గారు, మేమిద్దరం వాళ్ళకి వాక్యం చెప్తున్నాము. వింటున్నారా లేదా మీరు? మీకులాగే ఉదయం 2 సెషన్స్ అయిపోయినాయి. మధ్యాహ్నం ఒకే సెషన్ నన్ను తీసుకోమన్నారు, నేను అక్కడే కూర్చున్నా. ఉదయం ఒకటి మాట్లాడాను, మధ్యాహ్నం మాట్లాడా, కూర్చున్నా. నేను ఉదయం గమనించా, ఒక ఆంటీ సుమారు ఆమె వయసు 58 59 ఉంటుందేమో, ఒక బిడ్డను ఎత్తుకొని వచ్చింది. మొయ్యలేకపోతుంది ఆ పిల్లగాడిని, చాలా ఇబ్బంది పడుతుంది. మొత్తానికి కూర్చుంది, చక్కగా వాక్యం వినింది, భోజనాన్ని తీసుకెళ్ళింది. నేను మధ్యాహ్నం ఇంటి అక్కడే కూర్చుంటేను మళ్ళీ ఆమెను మొయ్యలేక మోసుకుని వచ్చింది. ఇంకా సింగింగ్ ప్రేయరు ఇంకా మొదలవ్వలేదు కనుక ఆ పిల్లాడు పక్కన పెట్టుకొని కూర్చుంటే యూత్ తర్వాత సండే స్కూల్ పిల్లలు వచ్చి వాడు బొగ్గలు లాగుతున్నారు, తలకాయ మీద కొడుతున్నాడు. వాడేదో చొంగలు కార్చుకుంటా వెక్కిలు నవ్వులు నవ్వుతున్నాడు. అక్కడ కూర్చున్న నాకు ఒక ప్రశ్న వచ్చింది. ప్రశ్న ఏంటనంటే, పాప ఈ పిల్లాడికి మెచ్యూరిటీ లేదు, ఎదగలేదు. ఇప్పుడు ఈ పిల్లాడు చుట్టూ ఉన్న వాళ్ళకి ఎందుకు ఉపయోగపడుతున్నాడు, వాళ్ళ అమ్మకి ఎలా ఉపయోగపడుతున్నాడు అని ఆలోచిస్తే నాకు 2 జవాబులు వచ్చినాయి. అందులో ఒక జవాబు, ఎదుగు పొదుగు లేని పిల్లాడు చుట్టూ ఉన్నోళ్ళని నవ్వుకోవడానికి పనికొస్తున్నాడు వీడు. ఎదుగు పొదుగు లేని పిల్లగాడు చుట్టూ ఉన్న వాళ్ళని నవ్వించడానికి పనికొస్తున్నాడు. కనిన తల్లికి ఏడిపించడానికి పనికొస్తున్నాడు. ఆమెకి ఎంత ఏడుపో. వాడు స్నానం వాడు చేయలేడంట, వాడు టాయిలెట్ వాడు కడుక్కోలేడంట, వాడి బట్టలు వాడు వేసుకోలేదట, వాడు ముద్ద వాడు తినలేడట, వాడుగా నడవలేడట. ప్రియులారా, మరొక ఆయన్ని పెళ్లి చేసుకుంటే వచ్చేవాడు వీడిని సాకుతాడో సాకడో అని ఆమె పెళ్లి చేసుకోవడం మానేసి ఎదుగు పొదుగు లేని పిల్లాడు కదా మిగిలిపోయింది ఆ తల్లి. ఇప్పుడు చెప్పండి, ఎదుగు పొదుగు లేని పిల్లాడు అమ్మకి ఎలా పనికొస్తున్నాడు అంటే ఏడిపించడానికి పనికొస్తాడు. చుట్టూన్న వాళ్ళకి ఎలా పనికొస్తున్నాడు, నవ్వుకోవడానికి పనికొస్తున్నాడు. దేవునిలో పిల్లలై వీళ్ళు కుమారులుగా కుమార్తెలుగా ఎదగకపోతే ఎదుగు పొదుగు లేని దేవుని పిల్లలు, వింటారా చెప్తాను ఈ మాట, లోకం నవ్వుకోవడానికి పనికొస్తారు, సేవకులు ఏడ్చుకోవడానికి పనికొస్తారు. ఎదుగు పొదుగు లేని క్రైస్తవులు లోకానికి నవ్వులాటికే పనికొస్తారు. వారి మీద సేవ చేసుకున్న సేవకులకు ఏడిపించడానికే వీరి పనికొస్తారు. భక్తుడు అంటాడు, మీ గురేదో తెలుసుకుంటారా,
మీరు సంపూర్ణతలోనికి రావాలి. కాబట్టి నిర్జీవ క్రియలు విడిచిపెట్టండి, మూలోపదేశాల మానండి, సంపూర్ణులవ్వడానికి సాగిపోండి. అమ్మ, అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? బాధపడుతుందా? ఒక ప్రిన్సిపల్ చెప్పాను. సంపూర్ణతలోకి వెళ్ళడానికి ఒక ప్రిన్సిపల్ ఏంటి? పునాది కాదు, పరిపూర్ణతే జయంగా పెట్టుకుందాము. ఒకటి. రెండో సంగతి చెప్తాను, వినండి. భక్తుడు ఏమంటున్నాడో తెలుసా? వినండి. సంపూర్ణతలోనికి సాగడానికి ఆయన చెప్పిన సెకండ్ ప్రిన్సిపల్ ఏమిటి అంటే, ముళ్ళు కాదు, ఫలములు ఫలిద్దాం. నాట్ థ్రోన్స్ బట్ ఫ్రూట్స్. నాట్ థార్న్స్ బట్ ఫ్రూట్స్. మన ముళ్ళు కాదు, ఫలములు ఫలిద్దాము. ఈ సత్యాన్ని చెప్పడానికి దైవజనుడు 2 భూభాగాలు వారి ముందు పెట్టాడు. 2 కమతాలు. కమతం అంటే చిన్న భూభాగాలు. చూడండి, చదువుతాను. ఇలా రాసి ఉంది 7వ వచనం. ఇట్లనగా, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. ఇట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షం రాగి ఎవరి కొరక వ్యవసాయము చేయబడునో వానికి అనుకూలమైన పైరును ఫలించుచు దేవుని ఆశీర్వాదం పొందును. అయితే ముళ్ళ పొదలను, గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరాని దాన్ని విసర్జించబడి శాపం పొందదగినదగును, తుదకది కాల్చివేయబడును. ఇక్కడ 2 భూభాగాలు. రెండిటి మీద వర్షం ఒకేలా కురుస్తున్నది. అమ్మా, వింటున్నారా? రెండిటి మీద వర్షం ఒకేలా కురుస్తున్నది. ఈ భూమి వర్షం తాగింది, ఈ భూమి వర్షం తాగింది. ఈ భూమి ఏమో ఫలములు ఫలిస్తుందట, ఇది ఆశీర్వాదం పొందదగిన భూమి. ఈ భూమి ఏమో ముళ్ళు గచ్చపొదలు పుట్టేస్తుందట, ఇది శాపం పొందదగిన భూమి. దైవజనుడు అంటున్నాడు, మీరు సంపూర్ణతకు మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు ఫలములు ఫలించండి, మీరు ముళ్ళు పుట్టించకండి. ఇక్కడ ఉన్నారా లేదా? ఇప్పుడు చెప్తాను, వినండి ప్రియులారా. ఫలమేంటో ముళ్ళేంటో తేలే ముందు పడే వర్షమేదో తెలియాలిగా. ఫలమేంటో ముళ్ళేంటో తేలే ముందు మన తాగిన వర్షమేదో తెలియాలిగా. నువ్వే ఒక భూమివి, నేనే ఒక భూమిని, నువ్వే ఒక చిన్న కమతానివి. నీ మీద పడింది వర్షం. ఏ వర్షం పడింది? ఏం ఫలం రావాలి? ఆ ఫలం కాకపోతే వచ్చేది ముళ్ళే. చూపిస్తాను రండి. ద్వితోపదేశకాండం 32వ అధ్యాయం. ద్వితోపదేశకాండం 32వ అధ్యాయం చదువుతున్నాను, చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది 2వ వచనంలో మోషే ఇలా చెప్పాడు, నా ఉపదేశం వానవలే కురియును, నా వాక్యం మంచు వలెను, లేతగడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు, చెప్పండి, వర్షం వలెను ఉండెను. ఈ వర్షం పేరేంటనంటే దేవుని వాక్యం. ఏం వర్షం అమ్మ ఇది? వాక్యపు వర్షం. చిన్న భూభాగమైన నీ మీద కురిసింది, మంచిది. మరి ఎంత మంచి వాక్య వర్షము నీ మీద కురిసినప్పుడు, వింటున్నారా ప్రియులారా, ఏమి రావాలి? 2 విషయాలు చెప్తానమ్మా, 2 ఫలాలు. దీనికి భిన్నమైన వస్తే నువ్వు ముళ్ళు పుట్టించినట్టే లెక్క. రోమాపత్రిక 10:17 ఏం రాసిందో చెప్పండి. 2 చెప్పనా 3 చెప్పనా? 3 చెప్తానులేండి. రోమాపత్రిక 10:17 ఏమి రాస్తుంది? వినుట వలన ఏమి కలుగును? మరి వాక్య వర్షపు జలము త్రాగిన నీ బ్రతుకులో విశ్వాసం రావడం లేదు, ఇంకా దేవుని మీద అవిశ్వాసం వస్తుంది అంటే అర్థం ఏంటి? పళ్ళుకు బదులుగా ముళ్ళు పుట్టిస్తున్నావు. పళ్ళుకు బదులుగా ఏం పుట్టిస్తున్నావు? ముళ్ళు పుట్టిస్తున్నావు. కాల్చివేయబడే భూమి అయిపోతావు. ఆ శాపవచనం పొందే భూమి అవుతావు అన్నాడు. అమ్మా, వింటున్నారా? వినండి, వినండి. వాక్య వర్షం త్రాగిన నీవు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అవిశ్వాసమే వస్తూ ఉంటే ముళ్ళే పుడుతున్నాయి అన్నమాట. మరొక మాట చూపిస్తాను. 119వ కీర్తన 165వ చరణం చూడండి. 119, 165. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టెలుటకు కారణమేమీ లేదు. వాక్య వర్ష జలము త్రాగిన వాళ్ళు వచ్చేది స్టెబిలిటీ, స్థిరత్వం. తొట్టెలు వీళ్ళు శోధన వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, ఈతి బాధలు వచ్చినా తొట్టెలరు. వారు స్థిరంగానే ఉంటారు. కారణం వారు వాక్య వర్షము త్రాగుతున్నారు. ఈరోజు భక్తిలో స్థిరత్వం లేదనుకోండి, అమ్మ వింటున్నారా మీరంతా? భక్తిలో స్థిరత్వం లేదనుకోండి, ముళ్ళు పుట్టించే రకానం అన్నమాట. నువ్వు శాపం పొందదగిన భూమి అయితే అన్నమాట. నీ మీదకు వచ్చిన వాక్య వర్షం తాగి
ముళ్ళు పుట్టిస్తున్నావు. వాక్య వర్షం విశ్వాసాన్ని పుట్టించాలి. వాక్య వర్షం స్థిరత్వాన్ని మనకి ఇవ్వాలి. అమ్మ వింటున్నారా? అమ్మ అందరు నా వైపు చూస్తూ వినండి. ఎవరో ఒకరిద్దరు దర్శనాలు చూస్తున్నట్టు భయం వేస్తున్నారు. కొంపదీసి కళ్ళకంటారా? నిద్రలో పోతే కళ్ళు వస్తాయి. మీరు నిద్రలోకి వెళ్ళి ఎలుగుబంట్లో గురక పెడితే పక్క వాళ్ళు హళ్ళిపోతారు. ఎలుగుబంటి వచ్చిందని మెలుకోకండి. ఒకరిద్దరు లేచిపోయారు. వాళ్ళు ఎవరో, వాళ్ళకి నాకు తెలుసు, మీకెవరో తెలియదు. వాక్యవర్షం త్రాగింది విశ్వాసం, వాక్యవర్షం త్రాగింది స్థిరత్వం. మూడో చెప్తాను రండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో, యోహాను రాసిన మొదటి పత్రిక చదువుతున్నాను. 2వ అధ్యాయంలో ఇలా రాసింది 14వ వచనంలో, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించున్నారు గనక మీకు రాయిచున్నాను. అపవాది మీద జయం అది ఒక ఫలం. అపవాది మీద జయం అది ఒక ఫలం. వాక్య వర్షం త్రాగుతున్న దేవుని పిల్లల జీవితంలో విశ్వాసం, స్థిరత్వం, జయం, ఈ 3 పొందుతుంటే ప్రైజ్ గాడ్, వాళ్ళు నిజంగానే వారు ఫలములు ఫలిస్తున్నారు. అపవాది దగ్గర ఓడిపోతూ అస్థిరులుగా జీవిస్తూ అవిశ్వాసములోనే మిగిలిపోతే మనం ముళ్ళు పుట్టిస్తున్నామన్నమాట. ఇంకెప్పుడు పరిపూర్ణతలోనికి వస్తావు? ఎప్పుడు నీ గమ్యానికి చేరతావు? మరో వర్షం చూపిస్తాను రండి. మరో వర్షం ఉంది బైబిల్లో. జకర్యా గ్రంథానికి రండి. మరో వాన చూపిస్తాను మీకు. మొదటి వర్షం పేరు దేవుని వాక్యపు వర్షం. 2వ వర్షం చదువుతున్నాను. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చూడండి. దేవుని చూడండి 12:10. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపనము చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠ కుమారుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించి ప్రలాపిస్తారు అన్నాడు. సరే, ఇందులో కనబడుతున్న మరో వర్షం పేరు దేవుని ఆత్మవర్షం. ఏంటమ్మా? దేవుని ఆత్మవర్షం. ఇలా మీతో చెప్తాను వినండి. ఇప్పుడు దేవుని ఆత్మవర్షం అది పొందినటువంటి మనం మళ్ళీ ఫలమే పుట్టించాలి, ముళ్ళు కాదు. ఆత్మవర్షం త్రాగిన వారు ఏమండి పుట్టించే ఫలం చూపిస్తాను చూడండి. దాని భిన్నమైనది అయితే అది ముల్లే. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనం. ఆత్మ వర్షం త్రాగిన వాళ్ళు పుట్టించే ఫలమిది. చదువుతున్నాను చూడండి 38. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించను అన్నది. దేవుడు ఆయన తోడయుండును గనక ఆయన మేలు చేయొచ్చు. ఆత్మ వర్ష జలము త్రాగిన వాడు పండించే ఫలము పేరు డూయింగ్ గుడ్, మేలు చేయడం. అమ్మా వింటున్నారు? ఏం చేయటం? బొగ్గలకి చేతులు తీయండి అక్కలు. చెప్పండి, ఏం చేయడం? మేలు చేయడం. ఎవరికి? అదే నేను మేలు చేద్దాం. ఎవరికి? మేలు చేసినోడుకా. మేలుకు మేలు, కీడుకు కీడు మానవత్వం. అది ఎవడైనా చేస్తాడు, దానికి యేసుప్రభు నమ్మక్కర్లా. మేలుకు మేలు, కీడు కీడు మానవ నైజం. ఎవడైనా బతుకుతాడు అట్లా, దానికి యేసుప్రభుని నమ్మక్కర్లా. అమ్మ వింటున్నారా? మేలుకు కీడు, కీడుకు 10 కీడు దెయ్యపు నైజం. దెయ్యపు నైజం ఉన్న వాళ్ళు చేస్తుంటారు. ఏమంటే అది కూడా మనకు చెందింది కాదు. వింటున్నారా? వినండి. మేలుకు 10 మేలు, కీడుకు మేలు చేయడం అది దైవ నైజం. ఆ దేవుని పిల్లలకే సొంతం. కీడు చేసినా మేలే చేస్తాం, మేలు 10 మేలు తిరిగి చేస్తాం. ఎందుకో తెలుసా? ఆత్మవర్ష జలము త్రాగిన వాళ్ళం డూయింగ్ గుడ్, మేలు చేయటం అన్న నైజములు ఉండాలి. మరి ముఖ్యంగా విశ్వాస గృహములో ఉన్న వారికి మేలు చేయడంలో విసుగకు ఉండే నైజము చేయాలి. అప్పుడు చెప్పొచ్చు, ఆత్మవర్ష జలము త్రాగి బతుకుతున్నాము, మేలు చేయటం అనే ఫలము ఫలిస్తున్నామని చెప్పగలుగుతాం. ఎక్కడున్నారా? లేదా? త్రాగుతున్నావా ఆత్మవర్ష జలం? ఆయన లోపలికి వచ్చాడండి. నువ్వు రక్షించబడిన ఆ రెప్పపాటు గడియలో లోపలికి చేరాడు ఆయన. పని చేయనివే
మేలు చేయడానికి ప్రేరణిస్తుంటే నీ పాత స్వభావంతో, పాత నైజంతో కీడు చేద్దామని పరుగులు పెడుతున్నావు, కానీ మేలు చేయడానికి తీర్మానించవేమి అన్నదే ప్రశ్న. అమ్మ బాధపడుతున్నారా? రెండో సంగతి చెప్తాను చూడండి. రెండో సంగతి ఏంటో తెలుసా? ఆత్మ వర్ష జలము త్రాగిన వాళ్ళు ఇలా ఉంటారట. అపోస్తలుల కార్యాలు 1:8 మీకు తెలిసిన వచనమే. ఏముంటుంది అక్కడ? మీరు పైనుండి శక్తి పొందు వరకు యెరూషలేములో నిలిచి ఉండండి. శక్తి పొందిన తర్వాత మీరు యెరూషలేము, యోదయ, సమరయ, బూదిగంతాల వరకు నాకు సాక్షులయ్యుందురు. కానీ ఆత్మవర్ష జలము త్రాగిన వాడు సాక్ష్యం చెబుతూ బ్రతుకుతాడు. ప్రభు కొరకు సాక్షి అయి బతుకుతాడు. ఇలా అడుగుతారేమనుకోకండి, సాక్ష్యం చెప్పే అలవాటు ఉందా? ఎందుకు ప్రభు నమ్మావో, ఆయన నమ్మడం వల్ల నీకు ఒరిగిందేంటో, ఆయన నమ్మడం వల్ల నీకున్న నిరీక్షణ ఏదో, నీ యేసుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి సాక్ష్యం చెప్పే అలవాటు ఉందా? నేను మా వాళ్ళకు అంటాను ఒక మాట, సాక్ష్యం చెప్పడం అంటే మన కథ వినిపించుకోవడం, సువార్త చెప్పడం అంటే యేసయ్య కథ వినిపించడం. దేవుని పిల్లలమైన మన దగ్గర ఉంటే యేసయ్య కథనే ఉండాలి, చెప్పండి, లేకపోతే మన కథనే ఉండాలి. నీ దగ్గర యేసయ్య కథ లేదు, నీ కథ లేదు, నీ లాంటి వాడికి భూమి మీద కథ ఎందుకో? మీకు అర్థం కాల? అర్థమైన వాళ్ళకి వచ్చి నవ్వుకుంటున్నారు. నీ దగ్గర యేసయ్య కథ లేదు, చెప్పండి అమ్మా, నీ కథ లేదు, స్వార్థ మాటలు లేవు, సాక్షి మాటలు లేవు. ఆ పాడదానికి భూమి మీద నీ కథ ఎందుకు? భూమికి బరువు నువ్వు. నీలాంటిది ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. నీలాంటి వాడు ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. నువ్వు చర్చిలో కూర్చున్న ఆ చోట్లో నువ్వు పోతే మరొకడు కూర్చుంటాడు, బాగుపడతాడేమో. అదే సీట్లో కూర్చుంటావు. యేసయ్య కథ ఎవడిగా చెప్పవు, నీ కథ ఎవడిగా వినిపించావు. అసలు నువ్వు తాగింది ఆత్మవర్ష జలమేనా? మరి పళ్ళు రావాలిగా సాక్షి ఫలము. సాక్ష్యం ఇచ్చే మనసు లేదంటే ముళ్ళు పుట్టించే, శాపం పొందదగిన, కాల్చడానికి పనికొచ్చిన భూమిలాగా మారుతున్నారంటే మన వాళ్ళు. నచ్చుకోకండి. మిమ్మల్ని కొంచెం ప్రియులారా ఆ కామన్ సెన్స్ రైజ్ అయితే, మన ఇంకిత జ్ఞానం రైజ్ అయితే, మీరు ఆలోచించుకోగలిగితే సపర్ష్ చేసుకుంటారని కొంచెం బరితగించి గంపనో వేసుకొని చెప్తున్నా, అంతకంటే ఏమనుకోకండి. ఇంటమ్మా చెల్లి, ఆత్మవర్ష జలం త్రాగితే వచ్చేదేంటి? మేలు చేసే గుణం. రెండోదేంటి? సాక్ష్యం ఇచ్చే గుణం. కూడా చెప్తాను రండి. ఎఫెసీ పత్రిక 4:1 ఇలా రాసి ఉంది. ఎఫెసీ పత్రిక 4:1 చాలా మంచి వచనం. ఇంటి తమ్ముడు చదవండి. కాబట్టి సమాధానమైన బంధము చేత, చాలండి వచ్చేసింది, ఆత్మ కలిగించు ఐక్యం. చాలండి, ఆత్మ కలిగించు ఐక్యం. పరిశుద్ధాత్మ జలము తాగిన వాడు ఐక్యమత్యం కొరకు ఆరాటపడతాడు. నేను సంఘములో ఎవరితో అనైక్యంగా ఉండలేను. ఒకవేళ నన్ను అర్థం చేసుకున్నా పర్వాలేదు, అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, వాళ్ళతో నేను డిస్యూనిటీతో ఉండలేను, పరపక్షాలతో సంఘములు ఉండలేను. ఆత్మవర్ష జలము త్రాగిన వాడును ఆత్మ కలిగించి ఐకమత్యం ఉంది. అమ్మా వింటున్నారా? మా ఇంట్లో కూడా ఎవరితో పరపక్షాలతో ఉండలేను. దేవుని ఆత్మ జలము తాగిన దానను ఐకమత్యం కొరకు ఆరాటపడతాను. ఒక విషయం మీతో చెప్తాను, వినండి. జర్మనీలో ఉత్తర జర్మనీ, దక్షిణ జర్మనీ కొట్లాడుకుంటున్నారు. ఇక మీకు మాకు గొడవ ఎందుకురా నాయనని మధ్యలో పెద్ద గోడ కట్టుకున్నారు. దాన్ని బెర్లిన్ వాల్ అని అంటారు. బెర్లిన్ వాల్. అంత పెద్ద గోడ కట్టుకున్న తర్వాత ఉత్తరంలో ఉండే వాళ్ళు కొంచెం రాలుగాయ మనుషులే. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? వీళ్ళతో ఇక శాశ్వతము శత్రువులుగానే బ్రతుకుదాము, వాళ్ళని భరించొద్దు అని వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా అండి? ఇవ్వండి, వాళ్ళ దగ్గర ఉన్న చెత్త, గడ్డి, ఇవ్వండి, పిచ్చి కర్రలు, పేడ, ఆ బెర్లిన్ వాళ్ళని అవతలకి విసురుతున్నారట. అవతలకి విసురుతున్నారు. సౌత్లో ఉండే వాళ్ళు, మన సహోదరులు, ఏవో గొడవలు వచ్చాయి, మధ్యలో గోడ కట్టేసుకున్నాము, ఏమంటే అయినంత మాత్రాన వాళ్ళంతా చెత్త మనం వేపిసిరాలా,
పోన్లే వాళ్ళ అజ్ఞానంతో ఇసిరేరు, మనమేదో ఇద్దాం. ఏమిద్దామని కమిటీ పెట్టుకుంటే వీళ్ళందరూ తీర్మానించింది ఏంటో తెలుసా? వాళ్ళు పేడేశారు, గడ్డేశారు, పిచ్చి కర్ర మొక్కలు వేసారు, అశుద్ధం వేశారు, పోనీలు వేసేని. మనం వేద్దాం ఏంటి? ఏమేద్దామంటే వీళ్ళంతా అనుకున్నారట, బిస్కెట్లు వేద్దాం, రొట్టెలు వేద్దాం, పళ్ళు వేద్దాం, చాక్లెట్లు విసురుదాం. ఇవన్నీ తీసి అవతలకి ఇసిరేరంట. వాళ్ళకి అది అర్థం కావడంలా. మరి మనం ఇంత చెత్తేస్తే వీళ్ళేంటి ఇదన్నీ వేశారు? వారు శాశ్వతం మనకు ఏది శత్రువులు ఉండాలని మన చెత్త విసురుతుంటే వాళ్ళేంటి అన్ని తినే మనకిచ్చారని అర్థం కాక తెగించి యువతలకు వచ్చి అడిగారంట, మేమేమో చెత్త విసిరేసాం మీ వైపు, మీరేంటి మేము తినే మంచి మంచివన్నీ ఇచ్చారంటే వీళ్ళు అన్నారట, మా దగ్గర ఉన్నవి అవే. మా దగ్గర ఏమున్నాయి? అవే ఉన్నాయి. క్రైస్తవుడు అవతల వ్యక్తి నుంచి శత్రుత్వం పూని ఏదేదో అన్నా నీ దగ్గర నుంచి మంచి వచ్చేయాలి అవతలకి. ఇలా చెప్తానేమనుకోకండి. మామిడి చెట్టు మీద పోకిరి కుర్రోడు రాయిసిరేడు. ఏమిస్తుంది మామిడి చెట్టు? మామిడికాయ ఇస్తుంది. దేవుని దాసుడు ఒక ఆయన వచ్చి రాయించుకుని కొట్టాడు, ఏమిస్తుంది? అంతే, దాని నైజం అంతే. క్రైస్తవ నైజం అలా ఉండాలి. అవతల మంచోళ్ళో చెడ్డోళ్ళో అది నాకు అనవసరం, నా దగ్గర ఉన్నది మంచే. అవతల వాళ్ళు నాతో ఐకమత్యంతో ఉంటారో లేదో నాకు అనవసరం, నా దగ్గర ఉన్న నైజం. ఆత్మవర్ష జలమం తాగాను గనక ఐకమత్యం కొరకు నేను ఆరాట పడతాను. అన్నగారు కోపగించుకుంటే పర్వాలేదు, అది నాకు దైవనే అనుకుంటూ ఐకమత్యం కొరకు తపన పడాలి. కానీ మొహం చూడండి, ఒక ఆయన అంటాడండి, వాళ్ళ దగ్గర చిన్న ఎల్డర్స్ మధ్య గొడవ ఇస్తేను స్టీల్ ప్లాంట్లో కూర్చొని అట్లా ఎట్లా బ్రదర్ అని అంటే, బ్రదర్ మీరు ఎన్నన్నా చెప్పండి, ఆడు కూర్చున్న దగ్గర నేను కూర్చోని అన్నాడు, ఆడు వండిన దగ్గర నేను ఉండను అన్నాడు. నేను పుసుక్కుమని అన్నాను, ఆయన పరలోకంలో ఉంటాడు, మరి మీరు అక్కడ ఉంటారో అన్న. కూర్చున్న దగ్గర కూర్చోనంటే ఉండే దగ్గర, మరి ఆడు పరలోకం వస్తాడు, నువ్వు ఎక్కడ పోతావు? ఎంత బుద్ధి లేని ఉద్రేకాలండి ఇవన్నీ. దేవుని పిల్లలు తగునా? బుద్ధి లేని ఉద్రేకాలు దేవుని పిల్లలకు తగునా? అటు కుటుంబంలో కానీ ఇటు సంఘములో కానీ ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకోవాలి. ఐకమత్యం కొరకు ఆరాటపడాలి దేవుని పిల్లలు. వింటున్నారా? అక్కలేమనుకోరా, ఒక మాట చెప్పనా? ఐకమత్యమే ఉందంటావా? మీరు చెప్పండి, వాళ్ళు చెప్పనివ్వండి. ఏమమ్మా అత్తక్క గారు, మీ కోడల పిల్లతో మీరు ఐకమత్యంతోనే ఉంటారా? వీళ్ళమ్మ బట్ట తడిపేసుకుంటేను తీసుకెళ్ళి అమ్మ స్నానం చెయ్యి, చీర మార్చుకో, బొవ్వ తిను అని పెట్టేసి, ఎప్పుడైనా బట్ట తడిపే తొందర వస్తే నాకు చెప్పమ్మా, అలా ఊరికే తొందరపడి బట్ట తడిపేసుకోవద్దని అమ్మకి తెగ పరిచయం చేసేస్తుంది. కూతురు పిల్ల కదా చేసింది. ఇప్పుడు అత్తమ్మ బట్ట తడిపేసుకుంది. అత్తమ్మ బట్ట తడిపేసుకున్నారా, రండి స్నానం చేయిస్తా, భోజనం పెడతా, కొత్త చీర కడతా అంటదా ఈ కోడలి పిల్ల? చెప్పరు మీరు? ఇప్పుడు డైలాగ్ ఏంటో చెప్పనమ్మా. ఈవిడేమో అత్తమ్మ అలా అయిపోయిందని అంటే ఏదో చెయ్యాలి, తప్పక చేస్తుంది. భర్త మళ్ళీ ప్రశ్నిస్తాడుగా, చేస్తుంది. కానీ నోట్లో డైలాగులు చూడండి, పందులు పందులు పందులు, వీళ్ళ కింద చెయ్యలేక నా చెయ్యి పడిపోతుంది. ఎవరమ్మా పంది? మీ అత్తమ్మ. మరి అత్తమ్మ కనిని కొడుకుతోనే కాపురం చేస్తుంది, మరి ఆడేం పందో? మీ ఇద్దరు కాపురం చేస్తే పుడుతున్నారుగా మరి కొంతమంది, మరి వీళ్ళేం పందులో? జీవము గల దేవుని పిల్లలు పందుల సంసారం లాగా మాట్లాడుతున్నావే. వినండి వినండి ప్రియులారు, దేవుని వాక్యం ప్రాక్టీస్లో పెట్టండి. అత్తమ్మ వలన ఇబ్బంది వచ్చినా ఆమెకు కూతురు కంటే నేను బాగా చూసుకుంటాను. కోడలి పిల్ల వల్ల నాకు ఇబ్బంది వచ్చినా నేను కూతురు కంటే బాగా చూసుకుంటాను. ఈ మనస్తత్వాలు ఎలా లబ్బుతున్నాయంటారా? కూతురు తప్పు చేస్తే కూతురే కదా కడుపుని పెట్టుకొని దాచేస్తుందంట కూతుర్ని. అదే కోడల పిల్ల తప్పు చేసింది అనుకోండి, నాన్న ఒకసారి రారా అంటదన్నమాట. అమ్మగారు గదిలోకి వస్తాడు వీడు, మీ ఆవిడ నా గది ఓడవలేదురా, నా బట్టలు మడత పెట్టలేదురా, నాకు టీ ఇచ్చింది కానీ చల్లటి టీ ఇచ్చిందిరా. ఏంటో మీ ఆవిడికి నా ముఖం చూస్తేనే చిరాకు పడిపోతుంటుందిరా నీ భార్య అంటే, ఆడు కోపం ఎక్కి భార్య దగ్గరికి వచ్చి పాటమని కొడితే ఈ ముసలి దాని కడుపు నిండుద్ది. ఏమే ముదనష్టపత్తా, నీ కొడుకు నీ కోడల జీవితం పాడైపోతే నువ్వు సంబరపడతావా?
తెలుసో తెలియకో చేసిన నా కూతురు అయితే ఒకట, నా కోడలైతే ఒకట అని కడుపుని పట్టుకొని ఉంచమే కోడల పిల్లని. ఏమమ్మా అత్తమ్మలు, మీరు ఒకప్పుడు కోడళ్ళని మర్చిపోకండి. ఏమమ్మా కోడల పిల్లలు, రేపు మీరు అత్తలు అవుతారని మర్చిపోకండి. ఇవి గుర్తుంటే ఇంటిలో ఐకమత్యం కొరకు ఆరాటపడతారు. ఇప్పుడు వీళ్ళకి ఎంత ఒళ్ళు మండుద్దో అంటే చివరికి వచ్చానని గట్టిగా చెప్పాను వాళ్ళకి. అర్థమైందా తల్లి? పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటే ఐకమత్యాన్ని కలిగించేవాడట. మరి దేవుని ఆత్మను పొందిన దేవుని బిడ్డలంగా ఏది ఫలం? ఐకమత్యం ఒక ఫలం, సాక్ష్యం చెప్పడం ఒక ఫలం, ఇతరులకు మేలు చేయడం ఒక ఫలం. ఇది ఆత్మవర్షం తాగితే వచ్చేది. వాక్యవర్షం త్రాగాం గనుక విశ్వాసం, స్థిరత్వం, అపవాది మీద జయం, అవి ఫలం. దీనికి భిన్నమైన వచ్చాయంటే మనం ముళ్ళు పుట్టిస్తున్నామన్నమాట. ముళ్ళు పుట్టించేవారు వినండి ప్రియులారా, ఎట్లా పరిపూర్ణతకు వస్తారు? ముళ్ళు కాదు, ఫలములు ఫలించండి. నాట్ థ్రాన్స్ బట్ ఫ్రూట్స్ అన్నాడు. ఇది రెండో ప్రిన్సిపల్. మూడో చెప్పి ముగించేస్తాం. అర్థమవుతుందా లేదా మీకు? పునాది కాదు, పరిపూర్ణతే జయంగా పెట్టుకుందాం. ముళ్ళు కాదు, చెప్పండి, ఫలములే ఫలించుదాం. మూడో చెప్తాను వినండి. అదే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాల్లో ఇలా రాశాడు భక్తుడు. చాలా మంచి మాటలు ఉన్నాయి, కిందని మీరు తర్వాత చదువుకోండి. 9-10 అయితే ప్రియులారా, మేము ఎలాగో చెప్పుచున్నను, మీరెంతకంటే మంచిదియు రక్షణకరమైదైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాము. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యస్తుడు కాదు. ఈ వచనములో భక్తుడు అంటాడు, మీరు పరిపూర్ణతగా ప్రయాణం చేయాలంటే స్వార్థం కాదు, త్యాగాలు నేర్చుకోండి. నాట్ సెల్ఫిష్ బట్ సాక్రిఫైస్. నాట్ సెల్ఫిష్ బట్ సాక్రిఫైస్. స్వార్థం కాదు, త్యాగాలు నేర్చుకోండి. నేను గమనిస్తున్నా మిమ్మల్ని, ఎప్పటికే జైలు పాలైన వారి గురించి మీరు ఆస్తులు పోగొట్టుకుంటున్నారు. కొంత త్యాగాలు మీ దగ్గర ఉన్నాయి. పరిశుద్ధుల పరిచర్యలో మీరు చేసిన దాన్ని మర్చిపోవడానికి దేవుడేమి అన్యేషుడు కాదు, తగిన ఫలమిస్తాడు. కానీ విషయంలో ఇంకా మీరు బాగుండాలి. స్వార్థానికి చావండి, త్యాగానికి బ్రతకండి. అన్నదమ్ముల రక్కచెల్లులారా, మనమంతా కొంచెం జ్ఞానోదయం పొందడానికి కొంతమంది చూపిస్తాం. ఏమిటండి వాళ్ళ త్యాగాలు? అర్థం కావడం లేదు. ఒక త్యాగం చూపిస్తాను చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4:15లో బేబీ క్రిస్టియన్స్ అండి, పెద్ద వయసున్న క్రైస్తవులు కాదు వీళ్ళు, పెద్ద వయసున్న క్రైస్తవులు కాదు వీళ్ళు. వాళ్ళ త్యాగాల గురించి రాశాడు భక్తుడు ఇట్లా. 4:15 చూడండి. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకిచ్చివేసి ఉందురని మీ పక్షముగా సాక్ష్యం పలుకుతున్నాను. పౌలన్నీకి కంటి జబ్బుంది, అలాంటోడు బ్రతుకుంటే బాగా సేవ చేయగలుగుతాడు. కాబట్టి మన కళ్ళు ఓడబిగిచ్చేద్దామా అనుకుంటున్నారట. బేబీ క్రిస్టియన్స్, పెద్ద వయసున్న క్రైస్తవులు కాదు గలతీయులు. వాళ్ళు అనుకుంటున్నారట మన కళ్ళు ఓడబిగిచ్చేద్దామా అనుకుంటున్నారు. అది త్యాగం. ఇంకో విషయం చూపిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం పౌలే మరొకరి గురించి ఎలా సాక్ష్యం ఇచ్చాడు వాళ్ళ త్యాగానికి. చదువుతున్నాను చూడండి. 16:3-4 వచనాలు. రోమా పత్రిక. క్రీస్తు యేసునందు నా జతపని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనాలు చెప్పండి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించారు. వీరు ప్రాణాలు ఇచ్చేద్దామనుకుంటున్నారట. ఇప్పుడు చెప్పండి, దేవుని పరిచర్య నిమిత్తం, దేవుని మందిరం సంగమ నిమిత్తం, దేవుని యొక్క సువార్త నిమిత్తం, దేవుని సేవకుల అవసరాలు తీర్చబడు నిమిత్తం ఏమిటి మన త్యాగాలు? స్వార్థమా, త్యాగమా? త్యాగాలు చేసే వాళ్ళు సంపూర్ణతకు వస్తారు. స్వార్థాలతో బతికే వాళ్ళు సంపూర్ణతగా ప్రయాణం చేయలేరు. కనుక ప్రేమతో మిమ్మల్ని అడుగుతున్నాను, వినండి ప్రియులారా. త్యాగాలు చేయటం మనం నేర్చుకుంటున్నామా? మన పిల్లలకు త్యాగాలు చేయటం నేర్పిస్తున్నామా? అసలు దశంభాగమే ఎవరు? పెద్ద దశంభాగమే మన దొంగలు ఉంటారా? కొంపదీసి ఎక్కడ కూడా ఉంటారేమో, ఎక్కడ ఉంటారులేండి. మొదటి స్టెప్ మంద
దేవుని భాగం కూడా దేవునికి తెచ్చివ్వరు. అసలు ఒక విషయం చెప్పనా, పాత నిబంధనలో దేవుడు అన్నాడు, నేను ఇచ్చినవన్నీ మీరు అనుభవిస్తూనే ఒక్క దశమ భాగం నాకు ఇవ్వండి చాలన్నాడు. కానీ నూతన నిబంధనలు అట్లా, నేను ఇచ్చి మళ్ళీ నాకు ఇచ్చేసి అనుదిన ఆహారం దయచేయి నాయన అడుక్కోమన్నాడు. ఎప్పుడు వస్తాం ఆ స్థాయికి? కష్టమే కదా. అన్ని ఇచ్చిన దేవునికి అందులో దశమ భాగం ఇవ్వడమే కష్టమైనప్పుడు, దేవుడు ఇచ్చినవన్నీ దేవుని చేతిలో పెట్టేసి మా అనుదిన ఆహారం మాకు దయచేయి నాయన అని అడిగేటంత ఆధ్యాత్మిక పరిపక్వత ఉందంటారా మన దగ్గర? వినండి ప్రియమైన స్నేహితులారా, దేవుడు చేసిన దాన్ని మరచుటకు అన్యాయస్తుడు కాదు. ఒక అనుభవం చెప్పి ముగించేస్తాను. మీ పక్కనే ప్రకాశం జిల్లాలో కనిగిరి ప్రాంతం నుంచి యాదవుల కుటుంబం నుంచి ఒక ఆయన మా ప్రాంతాలకు వచ్చాడు. చిన్న చిన్న వ్యాపారాలండి, చిన్న చిన్న వ్యాపారాలు. సైకిల్కి ఇవ్వండి ప్లాస్టిక్ బకెట్, ఒక చాప, ఒక అల్యూమినియం పాత్రలు కనబడుతుంటారుగా, బల్లి మీద పెట్టుకొని అమ్ముకుపోతుంటారే, అట్లాంటి చిన్న పని చేసుకోవడం మొదలుపెట్టాడు మా ప్రాంతాల్లో. రక్షించబడ్డాడు. చాలా వ్యతిరేకత పోరాటాలు ఉన్నాయి, అయినా ప్రభు కొరకు నిలిచాడు. మేము మందిరం కొరకు ఒక స్థలం తీసుకున్నాం, 11 సెంట్లు స్థలం. దాంట్లో మందిరం కట్టాలి. ఆ స్థలమే 63 లక్షలు అవుతున్నది. మళ్ళీ మందిరం కట్టాలి. ఏమండి ఒక విషయం చెప్తాను, ప్రభు మహిమ కొరకు, మీ ప్రోత్సాహం కొరకు. నేను ఎప్పుడైనా ఇక్కడ ఇలాంటి స్థలంలో మా మందిరం నిల్చొని, మనం మందిరాన్ని స్థలం కొంటున్నాం, మన మందిరం కట్టాలి, మీరు పైసలు ఇవ్వండి అని ఒక్కసారి కూడా ఈ నోట్తో నేను చెప్పే పని నాకు రాలా. ఎందుకంటే ఎవరితో వచ్చిందో వాళ్ళు ఇస్తుంటా, మళ్ళీ నేను చెప్పుకునే పని నాకేం వచ్చింది? ఈ కనిగిరి ప్రాంతం, ఈ గొల్లలాయన యాదవ కుటుంబానికి చెందిన సోదరుడు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని ఒకసారి ఫోన్ చేసి, బ్రదరు ఎక్కడున్నారు అన్నాడు. నేను ఇంటి దగ్గర ఉన్నానంటే ఉండండి వస్తానన్నాడు. వచ్చాడు. వచ్చే చేతిలో పైసలు ఇచ్చాడు. దేవుని మందిరం కొరకు ఉపయోగించండి అన్నాడు. బ్రదర్ ఏంటి ఇంత పెద్ద మూట ఇచ్చారు అంటే, పర్లేదు బ్రదర్ సేవలో వాడండి అన్నాడు. అతను పోయాక లెక్క పెడితే 2,30,000 రూపాయలు ఉంది. 2,30,000 రూపాయలు ఉంది. అది జరిగిన కొద్ది రోజులకి, బ్రదర్ ఎక్కడున్నారు, మిమ్మల్ని కలవచ్చా అన్నాడు. బ్రదర్ నేను క్యాంపుకి పోతున్నానంటే, ఉండండి బ్రదర్ వచ్చేస్తున్నానని మళ్ళీ వచ్చాడు. వచ్చి ఏం బ్రదర్ అని అంటే, నాకు జెమ్స్ మెడికల్ కాలేజ్ దగ్గర 4 సెంట్లు భూమి ఉందండి, ఇల్లు కట్టుకుందాం అనుకున్నాను, కానీ దేవుని మందిరం సేవ జరుగుతుంది కదా, అది అమ్మేశాను బ్రదర్, మరి కొంచెం డబ్బులు వచ్చాయి తీసుకోండి అన్నాడు. తీసుకోవడానికి నా చేతులు రావడంలా, బ్రదర్ ఐఎమ్ సారీ తీసుకోబుద్ధి అవుతలేదండి అంటే, మీకు ఇచ్చానేంటండి, దేవుని పని కొరకు ఇచ్చాను. మొత్తం మందిరం పని మొదలుపెట్టిన రోజు నుంచి డెడికేషన్ అయిపోయి మందిరంలోకి వెళ్ళే వరకు చాలామంది చాలా ఇచ్చారనుకోండి, అవన్నీ ఇప్పుడు నేను చెప్పలేను. కానీ ఈ సహోదరుడు ఇచ్చినవన్నీ రాసి పెడితే, ఆ ఒక్క వ్యక్తి, ఒక చిన్న లఘు వ్యాపారస్తుడు, అతను ఇచ్చినటువంటి ఆఫరింగ్స్ 18 లక్షలు ఇచ్చాడండి ఒక్క వ్యక్తి. ఏమిటిదంటే దేవుని పని అవసరం కనబడిందండి. నాకు మళ్ళీ ఆశ్చర్యం, ఒక విషయం చెప్పనా, దేవుడు రుణపడి ఉండననే మాట ఎంత నిజమనిపిస్తుంది. ఆయనకి 2 పిల్లలు. ఈ భారతదేశంలో ఎవడైనా ఇంటర్నేషనల్ ఆటగాడు అవ్వాలనంటే అయితే వాడు మిశ్రైన్ అయి ఉండాలి, లేకపోతే శర్మాజైన్ అయి ఉండాలి, లేకపోతే వర్మాజైన్ అయి ఉండాలి. ఈ దేశంలో ఒక వ్యక్తి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ క్రీడాకారుడు అవ్వాలంటే అయితే వర్మ, లేకపోతే శర్మ, లేకపోతే మిశ్రా, లేకపోతే పొలిటికల్ నేపథ్యం ఉండాలి, లేకపోతే కోట్ల రూపాయలు లంచం పెట్టాలి. కానీ ఈయన వర్మాజీ కాదు, శర్మాజీ కాదు, మిశ్రాజీ కాదు. మిశ్రాజీ అంటే గవర కామట్లు, ఆర్యవైశ్యులు అన్నమాట. మళ్ళీ ఏదో అనుకో, ఇదేదో కొత్త పదం చెప్పాడని. వర్మాజీ అంటే క్షత్రియుడు, శర్మాజీ అంటే బ్రాహ్మణుడు. ఈ దేశంలో ఎవడైనా ఒక ఉన్నత స్థాయిలో రాణించాలనంటే అయితే శర్మాజీ, లేకపోతే వర్మాజీ, లేకపోతే మిశ్రాజీ. అదే ఉంది ఈ దేశంలో. నైపుణ్యం ఉన్నవాడు ఎవడో బయటకు రాలేడు ఈ దేశం. అట్లా అయిపోయింది మన దేశం. కులం పేరట మిగిలిన తొక్కే సామ్రాజ్యం అట్లయిపోయింది ఎందుకో ఈ దేశంలో. కానీ దేవుడు కనికరించి ఎట్లా జరిగిందో కానీ, వాడు ఆడుతూ ఉంటే వీడిని సెలెక్ట్ చేయకపోతే అవ్వదన్నట్టుగా స్టేట్కి సెలెక్ట్ చేశారు, నేషనల్ సెలెక్ట్ చేశారు,
ఇంటర్నేషనల్ సెలెక్ట్ చేశారు. చివరికి చైనా పోతున్నాడు, ఇండోనేషియా పోతున్నాడు. చైతన్యాన్ని ఈ షటిల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఇక బోల్డ్ అంతా పేరు వచ్చింది. ఇక బ్యాంకు వాళ్ళు వస్తున్నారు, మా బ్యాంకులో ఉద్యోగం ఇస్తాం. రైల్వే వాళ్ళు వచ్చారు, రైల్వేలు ఉద్యోగం ఇస్తాం. వాళ్ళు వస్తున్నారు, మా దగ్గర ఎంప్లాయ్మెంట్ ఇస్తాం. దేనికి రా బాబు అంటే అతను ఆడి వారి యొక్క ఇన్స్టిట్యూషన్ పేరు తెస్తాడని. బ్రదర్ ఇట్లా వస్తున్నారు, ఏం చేయమంటారంటే రైల్వేలో జాయిన్ చేయండి, ఆడుకోవడానికి కొంచెం సమయం ఉంటుంది, ఒత్తిడి కూడా ఉండదు, తర్వాత రాణిస్తాడంటే రైల్వేలో ఉద్యోగం వచ్చింది. దమ్మిడి ఖర్చు పెట్టకుండా. దేవుడు రుణపడి ఉండిపోయాడా చేసిన దానికి? ఒకే పాప బీబీఏ చదివింది ఆ పిల్ల. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివిన పిల్లకు టీసీఎస్లో సాఫ్ట్వేర్లో పెద్ద ఉద్యోగాలు వచ్చేదే ఉంటాయి. ఈ రోజులు ఎంటెక్కోడికి దిక్కుమొక్కు లేదు. ఈ రోజుల్లో ఎంటెక్కోలిగే దిక్కుమొక్కలేని రోజులు వచ్చినాయి. ఈ రోజుల్లో బీబీఏ చదివిన పిల్లకు ఎవడి టీసీఎస్లో ఒక మంచి పొజిషన్ దేవుడు అనుగ్రహించినప్పుడు అనిపించింది, దేవా నువ్వు ఎంత నమ్మదగిన దేవుడు, చేసిన దాన్ని మరుచుటకు నేను అన్యాస్యును కాదన్నావు. ఆ తండ్రి చేసిన త్యాగాలు దేవుడు మర్చిపోలేదా అనిపిస్తుంది నాకు. ఇవన్నీ మీకెందుకు చెప్పానో తెలుసా? స్వార్థానికి చస్తే, త్యాగాలకు బ్రతకడం వస్తే మన సంపూర్ణతకు మనం ప్రయాణం చేస్తాం. మిగిలిన వాక్య భాగంలో కొన్ని నియమాలు ఉన్నాయి, మీరు ధ్యానం చేసుకోండి. సమయం అయింది. మొదటి మాట చెప్పండి, పునాది కాదు పరిపూర్ణతే జయంగా పెట్టుకుందాం. రెండవ మాట, ముళ్ళు కాదు ఫలమలే ఫలించుదాం. మూడవ మాట, స్వార్థం కాదు త్యాగాలు నేర్చుకుందాం, మన పరిపూర్ణతకు వస్తాం. ప్రభు కోరేది అదే. నువ్వు పరిపూర్ణుడివై అనేకులను సంపూర్ణులుగా చేసి నువ్వు నిలబడాలి, నీతో పాటు మరి కొంతమంది నిలబెట్టాలి అని ప్రభు కోరుతూ ఉంటే ఒక మంచి గురి కలిగి దేవుని కొరకు బ్రతుకుదామా? తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుంటాం. ఈ గురే మనకు అలవాటైతే మన చుట్టుపక్కల సువార్త అందని గ్రామాలు ఉంటాయా? ఇలాంటి గురితోనే దేవుని కొరకు బ్రతుకుతూ ఉంటే సంగము లేని గ్రామాలు మన చుట్టుపక్కల ఉంటాయా? ఒక మంచి లక్ష్యంతో బ్రతికి మనం బాగుపడుతూ 10 మందిని బాగుపరచమా? ప్రభువా, ఇంకా నా దగ్గర నిర్జీవ క్రియలే ఉన్నాయి, ఇంకా పునాది సత్యాల దగ్గరే కూర్చున్నా, పరిపూర్ణత వైపు నా అడుగులు పడ్డం లేదు, కనికరించవా అని ప్రార్థన చేద్దామా? ప్రభువా, నా మీద వాక్య వర్షాన్ని కురిపించావు, ఆత్మవర్షాన్ని కురిపించావు, కానీ నా జీవితం నుంచి ముళ్ళు కనబడుతున్నాయి, ఫలములు కనబడడం లేదు. నేను కాల్చివేయబడవలసిన భూమిలాగా మిగులుతున్నాను. ఆశీర్వచనం పొందే భూమిలాగా నన్ను మలచండి నాయన. ఫలించుట నాకు నేర్పించండి, నా ఫలము నిలిచి ఉంటున్నట్లుగా కృప చేయండి అని ప్రార్థన చేసుకుందామా? హెబ్రీయుల దగ్గర త్యాగాలు లేక ఈ మాట రాయలేదు ఆయన. అప్పటికే జైల్లో ఉన్న వారి గురించి, వారు ఆస్తులు కోల్పోతున్నారు, త్యాగాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. అయినా భక్తుడు అంటున్నాడు, నేను ఇంత చెప్పినా మీరు మంచి స్థితిలో ఉన్నారని నేను ఎరుగుదును, అయినా మీకు చెప్ప వస్తుంది. స్వార్థాలుగా చావండి, త్యాగాలకు బ్రతకండి, దేవుడు మీకు రుణపడి ఉండిపోడు అన్నాడు. ఇక్కడ కూర్చున్న చెల్లెల, అక్క, తమ్ముడు అన్న అడగనా నిన్ను? ఏంటి ప్రభు కొరకు నీ త్యాగం? ఆయన మందిరం కొరకు నీ త్యాగం ఏంటి? ఆయన సంఘము కొరకు నీ త్యాగం ఏంటి? సంఘము ద్వారా జరగవలసిన సేవకులకు నీ త్యాగం ఏంటి? పరిచర్య చేస్తున్న సేవకుల అవసరాలు తీర్చబడ్డం కొరకు నీ త్యాగం ఏంటి? స్వార్థంతో బ్రతికే నీకు త్యాగాల విలువ తెలియకుండా పోయిందా? ప్రభు కనికర సంపన్నుడు, క్షమించి మన జీవితాలు బాగు చేసేవాడు. నొచ్చుకోకుండా ప్రభు త్యాగాలు నేర్పించు నాయన, ఫలములు పుట్టించు నాయన, సంపూర్ణతకు అడుగులు వేయటం నేర్పించు నాయన అని ఎవరికి వారం ఇష్టంతో ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి, ఈ ఒక్క దినపు ఈ రిట్రీట్ని మీరు మాకు అనుగ్రహించారు, మీకు స్తోత్రాలు. ఈ ఒక్క దినపు కూడికలో మేము హెబ్రీ పత్రికలోంచి ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ రావడానికి మీరు మాకు సహాయం చేసినందుకు మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, మీరు ఆశించిన స్థాయిలో
మా ఆధ్యాత్మిక పరిపక్వత రావడం లేదు. మీరు కనికరించి మాకింకా అవకాశాలు ఇచ్చి మా ఆయుష్ పెంచి నీలో మేము ఎదుగునట్లు, నీలో మేము సంపూర్ణమగునట్లు, అనేకులను ఆ దిశగా అడుగులు వేస్తూ నడిపించినట్లు మీ కృపా కార్యం నా ఎడల మా ఎడల జరిగించము. స్థానిక సిలోహు ప్రార్థనా మందిరమును బట్టి వందనాలు. సంఘానికి మీరు ఇచ్చిన పెద్దలను బట్టి, పరిచారకులను బట్టి మీకు వందనాలు. ఈ సంఘానికి మీరు అనుగ్రహించిన కుటుంబాలను బట్టి మీకు స్తోత్రాలు. పేరు పేరున ప్రతి వారిని ఆశీర్వదించము, మేలుతో నింపండి. మళ్ళీ రాత్రి వేళ కూడికను మీరు దీవించము. రేపటి దినం ఆరాధన కొరకు, ఆ సమయాల కొరకు మమ్మల్ని సిద్ధపరచము. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని చేరి వచ్చిన మా ప్రియులందరినీ, నన్ను నేను నీ దయగల కృపగల బలమైన స్థలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలోనే స్తోత్రాలు చెల్లించి మీకే ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.